హాయ్ ఆల్, వెల్కమ్ టు డేటా అనలిటిక్స్ అండ్ బిఐ. జాబ్ అతిపెద్ద సమస్య. ఉద్యోగం తెచ్చుకోవాలి, ఎలాగైనా ఉద్యోగం కొట్టాలి. ఫ్రెషర్స్ ఫేస్ ద ఎక్స్పీరియన్స్ బ్యారియర్. ఫ్రెషర్స్ ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతున్నారు, కానీ హెచ్ఆర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఫ్రెషర్స్ ఏమో అనుభవం కోసం ఉద్యోగం కావాలి అంటున్నారు. సరే, ఫ్రెషర్స్ విషయం పక్కకు పెట్టండి. ఐటీలో, కార్పొరేట్ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళేమో ఈజీగా డొమైన్ చేంజ్ లేదంటే కంపెనీ చేంజ్ అవుతున్నారు, కంపెనీ మార్చేస్తున్నారు. కానీ నాన్ ఐటీ సెమీ ఐటీలో పనిచేసే వాళ్ళు మరి, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు మరి, మళ్ళీ కెరీర్ ని రీస్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మరి, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏదో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతారు. ఇన్స్టిట్యూట్స్ వాళ్ళేమో సబ్జెక్ట్ మాత్రమే ట్రైన్ చేస్తారు. సో ఇన్స్టిట్యూట్స్ లో ఓన్లీ ట్రైనర్స్ మాత్రమే ఉంటారు. సో వాళ్ళు బ్యాచ్ వైజ్ గా సబ్జెక్ట్ మాత్రమే ట్రైన్ చేస్తారు. మరి లైవ్ రియల్ టైం ప్రాజెక్ట్ పరిస్థితి? రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తేనే కదా వేరే కంపెనీలో ఇంటర్వ్యూ క్రాక్ చేయగలము. కోడింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక్కోసారి అర్థమవుతుంది, ఒక్కోసారి అర్థం అవ్వదు. మరి దీనికి పరిష్కారం ఏంటి? డేటా అనలిటిక్స్ అండ్ బిఐ మా నుండి మీరు పొందేది ఏంటి అని అంటే సబ్జెక్ట్ ట్రైనింగ్, రియల్ టైం ప్రాజెక్ట్, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, రెజ్యూమే బిల్డింగ్ అండ్ మెంటర్న్షిప్. ఇక్కడ మీరు నిజంగా ఉద్యోగానికి సిద్ధంగా ఉంటారు. సంప్రదించండి డేటా అనలిటిక్స్ అండ్ bi@gmail.com, 9390717804. సో ఈ వీడియోలో మనం వి విల్ డిస్కస్ అబౌట్ పవర్ బిఐ డాక్స్ సెషన్స్. ఓకే, సో కంప్లీట్ గా డాక్స్ అంటే ఏంటి, సో ఎందుకు యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్స్ అనే ఒక కాన్సెప్ట్ ని ఎందుకు యూజ్ చేయాలి, అసలు డాక్స్ అంటే ఏంటి మనకి. సో డాక్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది ఏంటి అని చెప్పేసి లెటస్ డిస్కస్ దాట్. సో డైరెక్ట్ గా డాక్స్ లోకి వెళ్లే ముందు మనం ఏం చేద్దాము అని అంటే ఎక్సెల్ లో కొద్దిగా సో ఎలా ఉంటుంది మనకి ఫార్ములాస్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఒకసారి కొద్దిగా చూద్దాం. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే ఒక ప్రోడక్ట్ ఒక కాలం ఉంది, ప్రోడక్ట్ అనే ఒక కాలం ఉంది, మనకి ప్రైస్ ఒక కాలం ఉంది. సో ప్రోడక్ట్ లో నేను ఏం చేస్తాను అని అంటే ఏసీ, ఐప్యాడ్, ఐఫోన్ అని చెప్పేసి పెట్టేశాను. ఇక్కడ పక్కన ఏంటి అని అంటే మనకి ప్రైస్ ఉందన్నమాట. ₹1000 కానీ, ₹2000, లేదు అని అంటే $1000, $3000 అనుకోండి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటి, ఎక్సెల్ లో అయినా లేదు అని అంటే పవర్ బిఐ లో అయినా కానీ మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటి అని అంటే టోటల్ ప్రైస్ ఏంటి. ఓకే, టోటల్ ప్రైస్ ఏంటి, టోటల్ ప్రైస్. సో ఇక్కడ టోటల్ ప్రైస్ కావాలి అని అంటే నేను సెలెక్ట్ చేయాలి. మనకి ఏం చేయాలి అని అంటే ఈ రోస్ మనం ఏదైతే న్యూమరిక్ కాలం ఉందో ఆ రోస్ ని సెలెక్ట్ చేయాలి, లేదు అని అంటే బి కాలం ని సెలెక్ట్ చేయాలి. సో అప్పుడు మనకి బాటమ్ లెఫ్ట్ సైడ్ లో, బాటమ్ రైట్ సైడ్ లో మనకి ఏమొస్తుంది అని అంటే యావరేజ్ ఎంత అని, వాట్ ఈస్ ద యావరేజ్, మనకి యావరేజ్ వాల్యూ ఎంత, కౌంట్ ఎంత, సో అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ ఎంత, సమ్ ఎంత. 6000 అనేది మనకి సమ్ ఆఫ్ ప్రైస్ వచ్చింది. 6000 అనేది సమ్ ఆఫ్ ప్రైస్ వచ్చింది. లేదు నాకు అలా కాదు, 6000 అని నాకు వాల్యూ చూడాలి, నేను 6000 వాల్యూ అనేది నేను చూడాలి. 6000 వాల్యూ చూడాలి అని అంటే మనం ఏం చేయాలి, సో మనకు ఒక ఫంక్షన్ కానీ లేదు అని అంటే ఫార్ములా కానీ ఉంది. సో ఏం చేస్తాం, ఎక్సెల్లో అయితే ఈక్వల్ టు సమ్ అని చెప్పగానే ట్యాబ్ మీద క్లిక్ చేయగానే సో ఈక్వల్ టు సమ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, ఈ సమ్ అనే ఒక ఫంక్షన్ లో మనకి ఏంటి డెఫినేషన్ ఏంటి, యాడ్స్ ఆల్ ద నంబర్స్ ఇన్ అ రేంజ్ ఆఫ్ సెల్స్. అంటే మనం ఏదైతే రేంజ్ ఇస్తామో ఆ రేంజ్ లో ఉన్నటువంటి వాల్యూస్ అన్ని యాడ్ చేస్తుంది అనమాట. సమ్ అని చెప్పగానే మనకి ఓపెన్ చేయండి బ్రాకెట్. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, పారామీటర్స్ ఉన్నాయి. పారామీటర్స్ ఏంటి అంటే ఒక ఫంక్షన్ లో ఉండవలసినటువంటి ఒక సింటాక్స్ లో రావాల్సిన పారామీటర్స్ అన్నమాట. అంటే ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, ఏ టైప్ ఆఫ్ కాలం తీసుకుంటుంది అని చెప్పేసి అది పారామీటర్ అన్నమాట. సో దీంట్లో మనకి ఏముంది, నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, సో అలా చాలా నంబర్స్ ఇవ్వచ్చు మనం. సో ఒకవేళ నార్మల్ గా నేను నంబర్ ఇస్తే 1000, 2000, 3000 అనే నంబర్ ఇస్తే, అంటే డైనమిక్ గా నేను ఇస్తే మనకి ఏమొస్తుంది, 6000 అనే ఒక వాల్యూ వస్తుంది అనమాట. నేను ఏం చేశాను, ఎక్స్ప్లిసిట్ గా నంబర్స్ ఇచ్చాను నేను. అంటే మాన్యువల్ గా నేను నంబర్స్ ఇచ్చాను, 1000, 2000, 3000 అని సమ్ అనే ఒక ఫంక్షన్ లో ఇస్తే మనకి ఏమొచ్చింది అని అంటే 6000 అనే ఒక వాల్యూ వచ్చింది. లేదు అలా కాదు, నాకు చాలా నంబర్స్ ఉన్నాయి, ఒక రేంజ్ నంబర్స్ నేను సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఎలా. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈక్వల్ టు సమ్ అనే ఒక ఫంక్షన్ తీసుకొని
ఈ దీంట్లో ఏదైతే రేంజ్ ఉందో ఆ సెల్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఒక రేంజ్ ఆఫ్ సెల్స్ ని సెలెక్ట్ చేసుకొని క్లోజ్ ద బ్రాకెట్, క్లిక్ ఆన్ ఎంటర్. మనకు 6000 అనేది వచ్చిందనమాట. సో ఎలాగైతే మనం క్యాలిక్యులేషన్స్ చేస్తున్నామో, టోటల్ ప్రైస్, టోటల్ నంబర్స్, టోటల్ క్వాంటిటీ, టోటల్ సేల్స్, టోటల్ రెవెన్యూ అనేది ఎలాగైతే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామో, సో అడ్వాన్స్ లెవెల్లో పవర్ బిఐలో మనకి డాక్స్ అనేది ఉందన్నమాట. అసలు డాక్స్ అంటే ఏంటి? సో డాక్స్ అంటే ఏంటి? సో లెట్ us డిస్కస్ డాక్స్. సో డాక్స్ లో మనకేంటి? సో డాక్స్ అంటే ఏంటి అని అంటే డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. సో దీంట్లో మనకి ఏంటి అని అంటే ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయడానికి, సింపుల్ గా డిఫైన్ చేయాలి అని అంటే ఇన్ డెప్త్ అనాలిసిస్ యూజింగ్ ఫంక్షన్స్ అండ్ ఆపరేటర్స్. ఫంక్షన్స్ అండ్ ఆపరేటర్స్. ఇన్ డెప్త్ అనాలిసిస్ యూజింగ్ ఫంక్షన్స్ అండ్ ఆపరేటర్స్. సో మనం డాక్స్ ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే, సో ఇప్పుడు 1+1, ప్లస్ అనేది ఒక ఆపరేటర్ అనమాట. 1 - 1, మైనస్ అనేది ఒక ఆపరేటర్ అనమాట. డివిజన్ అనే ఒక ఆపరేటర్. అండ్ ఫంక్షన్స్ ఏంటి? ఫంక్షన్స్ అంటే ఏంటి? సో సమ్ అనే ఒక ఫంక్షన్, మినిమం ఫంక్షన్, మాక్సిమం ఫంక్షన్, లేదు అనంటే మనకి క్యాలిక్యులేట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. సో ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ఫంక్షన్ ఏం తీసుకుంటుంది? ప్రతి ఫంక్షన్ లో మనకి సింటాక్స్ అనేది ఉంటుంది. ప్రతి ఫంక్షన్ కి ఒక సింటాక్స్ అంటే ఒక బిహేవియర్ అన్నమాట. సింటాక్స్ అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే ఒక యాటిట్యూడ్ కానీ ఒక క్యారెక్టర్ అనుకోండి. ఓకే, సింటాక్స్ అంటే ఒక క్యారెక్టర్ అన్నమాట. ప్రతి ఒక్క మనిషికి ఒక క్యారెక్టర్ ఉన్నట్టు సింటాక్స్ కి కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది అన్నమాట, ఒక బిహేవియర్. సింటాక్స్ లో ఏం తీసుకుంటుంది? సమ్ ఆఫ్. సో ఇక్కడ కాలం నేమ్ తీసుకుంటుందా, లేదు అనంటే టేబుల్ తీసుకుంటుందా, లేదు అనంటే ఏదైనా పారామీటర్స్ తీసుకుంటాయి. అంటే సమ్ అనే ఒక ఫంక్షన్ క్యారెక్టర్ ఏంటి? యాడ్స్ ఆల్ ద నంబర్స్ ఇన్ ద కాలం. యాడ్స్ ఆల్ ద నంబర్స్. యాడ్స్ ఆల్ ద నంబర్స్ ఇన్ ద కాలం. నంబర్స్ ఇన్ ద కాలం. అంటే మనం ఏదైతే కాలం ఇస్తామో ఆ కాలంలో ఉన్న వాల్యూస్ అన్ని యాడ్ చేస్తుంది అనమాట. ఓకే, సమ్ ఆఫ్ సేల్స్ అని చెప్పేసి అలా ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి, మనకి పారామీటర్స్ ఉంటాయి. సో పారామీటర్ ఏంటి? సో అది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటుంది. ఓకే, ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటుంది? కాలం నేమ్ అనే ఒక పారామీటర్, లేదు అనంటే టేబుల్ నేమ్ అనే ఒక పారామీటర్, ఎక్స్ప్రెషన్ అనేది ఒక పారామీటర్. సో ఇలా పారామీటర్స్ తీసుకుంటుంది అనమాట. సింటాక్స్ లో పారామీటర్స్ తీసుకుంటుంది. అసలు డాక్స్ ఎలా రాయాలి? ఓకే, సింటాక్స్ ఫర్ రైటింగ్ ఆర్ ఇంప్లిమెంటింగ్ డాక్స్. ఇంప్లిమెంటింగ్ డాక్స్. సో మళ్ళీ ఇక్కడ మనకి డాక్స్ రాయాలి అని అంటే ఏంటి? ఓకే, డాక్స్ రాయాలి అంటే ఏంటి? సో డాక్స్ లో మనకి ఏముంటుంది అని అంటే వీ కెన్ క్రియేట్. సో ఇక్కడ మనం ఏం క్రియేట్ చేయొచ్చు? మెజర్ క్రియేట్ చేయొచ్చు, క్యాలిక్యులేటెడ్ కాలం క్రియేట్ చేయొచ్చు. ఓకే, క్యాలిక్యులేటెడ్ కాలం క్రియేట్ చేయొచ్చు అండ్ క్యాలిక్యులేటెడ్ టేబుల్ క్రియేట్ చేయొచ్చు. క్యాలిక్యులేటెడ్ టేబుల్ క్రియేట్ చేయొచ్చు. మెజర్ క్రియేట్ చేయాలన్నా కానీ, క్యాలిక్యులేటెడ్ కాలం క్రియేట్ చేయాలన్నా కానీ, క్యాలిక్యులేటెడ్ టేబుల్ క్రియేట్ చేయాలన్నా కానీ మనకి ఏముంటుంది అని అంటే డాక్స్ యూస్ చేస్తాం అనమాట. సో మెజర్, క్యాలిక్యులేటెడ్ కాలం, క్యాలిక్యులేటెడ్ టేబుల్ క్రియేట్ చేయడానికి ప్రతి దానికి మనము డాక్స్ యూస్ చేస్తాం. ఆర్ఎల్ఎస్ ఇంప్లిమెంట్ చేయాలన్నా కానీ, రో లెవెల్ సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేయాలన్నా కానీ మనం డాక్స్ యూస్ చేస్తాం. DAX is a data analysis expression which is used for in-depth analysis using functions and operators. So this is the definition of DAX, introduction to DAX. So మనకి ఇక్కడ ఏంటి, మనకి ఆపరేటర్స్ ఏమున్నాయో let us see that. సో ఆపరేటర్స్ ఏమున్నాయో let us see that. సో let me open the new file or let me take. సో దీంట్లోనే నేను తీసేసి, ఓకే ఇట్ ఈస్ నాట్ కమింగ్, న్యూ తీసుకుంటాను, డోంట్ సేవ్. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే ఆపరేటర్స్ ఏమున్నాయి? సో ఆపరేటర్స్ ఏంటి? సో ఆపరేటర్స్ అంటే ఏంటి? మనకి ఏంటి అని అంటే యూజువల్ గా ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఆపరేటర్స్ అనేవి చాలా కామన్ అన్నమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆపరేటర్ ఏంటి అని అంటే అరిథమాటిక్ ఆపరేటర్. అరిథమాటిక్ ఆపరేటర్. సో ఈ అరిథమాటిక్ ఆపరేటర్ లో మనకి ఏముంటుంది? సో అడిషన్,
సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేవి ఉంటాయన్నమాట. సో అడిషన్ సబ్ట్రాక్షన్ అంటే మళ్ళీ మనం సింబల్స్ లో చూడాలి అంటే ప్లస్, ప్లస్ కానీ, ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ లో స్టార్, డివిజన్. సో ఇలా ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ అరిథమెటిక్ ఆపరేటర్. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి అని అంటే, నెక్స్ట్ ఆపరేటర్ ఏంటి అని అంటే కంపారిజన్ ఆపరేటర్. నెక్స్ట్ ఆపరేటర్ కంపారిజన్ ఆపరేటర్. సో ఈ కంపారిజన్ ఆపరేటర్ లో ఏంటి అని అంటే డేటా కంపారిజన్ చేయడానికి, ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కంపారిజన్ ఆఫ్ ద డేటా. సో దీంట్లో ఆపరేటర్ ఏంటి? గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లేదు అని అంటే నాట్ ఈక్వల్ టు. రెండు గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్ పెడితే నాట్ ఈక్వల్ టు. లేదు అని అంటే మనకి ఇలా కూడా చేయొచ్చు, ఎక్స్క్లమేషన్ ఈక్వల్ టు అనేది కూడా నాట్ ఈక్వల్ టు. సో దిస్ ఈస్ కంపారిజన్ ఆపరేటర్. థర్డ్ వన్ ఏంటి అని అంటే టెక్స్ట్ ఫంక్షన్స్. ఓకే, టెక్స్ట్ ఆపరేటర్స్. టెక్స్ట్ ఆపరేటర్. ఈ టెక్స్ట్ ఆపరేటర్ అంటే ఏంటి? టెక్స్ట్ ఆపరేటర్ మనం ఏదైనా ఒక టూ కాలమ్స్ ని కంబైన్ చేయాలి. ఓకే, టూ కాలమ్స్ ని కంబైన్ చేయాలి, టూ కాలమ్స్ కంబైన్ చేయాలి అని అంటే మనము టెక్స్ట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఈ ఆపరేటర్ సింబల్ ఏంటి? డబుల్ యాంపర్సెంట్ సింబల్. ఓకే, ఆపరేటర్ సింబల్ ఏంటి? సింగిల్ యాంపర్సెంట్ సింబల్. డబుల్ యాంపర్సెంట్ అయితే అండ్ ఆపరేటర్. సో దిస్ ఈస్ టెక్స్ట్ ఆపరేటర్. ఫోర్త్ ఆపరేటర్ ఏంటి? లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్స్. ఈ లాజికల్ ఆపరేటర్స్ లో మనకి ఏముంది? సో అండ్ కండిషన్ ఉంది, ఆర్ కండిషన్ ఉంది. ఆర్ కండిషన్ అండ్ కండిషన్ సింపుల్ వేలో డిఫైన్ చేయాలి అని అంటే అండ్ ఆర్ కండిషన్. సో చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా, ట్రూ ఫాల్స్, ట్రూ, ట్రూ ఏంటి, ట్రూ ఫాల్స్ ఏంటి. ఓకే, ట్రూ 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 ఫాల్స్, లెట్ us సీ దట్. సో ఇక్కడ మనకి ఎలా వస్తుందో చూద్దాం. సో ట్రూ, 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 ఫాల్స్, ఫాల్స్, ట్రూ, నెక్స్ట్ ఫాల్స్, ఫాల్స్. సో అండ్ ఆపరేటర్ లో మనకి ఏమవుతుంది? సో సింపుల్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఫంక్షన్ టు అండర్స్టాండ్. సో గుర్తుంచుకోవడానికి చాలా ఈజీ. రెండు కండిషన్స్, రెండు కండిషన్స్ ట్రూ అయితే మనకి అవుట్పుట్ అనేది ట్రూ ఉంటుంది, ట్రూ అన్నమాట. సో ఇవి రెండు కండిషన్స్ లో ఏ కండిషన్ అయినా కానీ ఫాల్స్ అవుతే సో అవుట్పుట్ అనేది ఫాల్స్ అన్నమాట. అవుట్పుట్ అనేది ఫాల్స్. సింపుల్ గా డిఫైన్, సింపుల్ గా గుర్తుంచుకోవచ్చు. రెండు కండిషన్స్, టూ కండిషన్స్ ట్రూ అయితే అవుట్పుట్ అనేది ట్రూ. లేదు అనుకుంటే ఏదైనా ఒక కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ప్రతిదీ ఫాల్స్, అవుట్పుట్ అనేది ఫాల్స్ అన్నమాట. ఆర్ కండిషన్ లో ఏంటి? ఓన్లీ ఫాల్స్, ఫాల్స్ మాత్రమే ఫాల్స్. మిగతా ఏ కండిషన్ అయినా కానీ ట్రూ. మిగతాది ఏదైనా కానీ ట్రూ. మిగతావి ఏదైనా కానీ ట్రూ అన్నమాట. సో దిస్ ఈస్ ఆర్ కండిషన్. నాట్ కండిషన్ అనేది కూడా ఉంటుంది అనమాట. నాట్ అనే ఒక కండిషన్ కూడా ఉంటుంది. ఈ నాట్ అనే కండిషన్ ఏంటి? ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ. సింపుల్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ. సో దిస్ ఈస్, దీస్ ఆర్ ఆల్ ద ఆపరేటర్స్ ఇన్ పవర్ బిఐ. సో ఆర్ వి గుడ్ టిల్ నౌ? ఎనీ డౌట్స్? మాట్లాడొచ్చు, యూ కెన్ అన్మ్యూట్ అండ్ స్పీక్. సరే ఒకసారి. ఓ, ముందు సేవ్ చేయలేదు కదా మనం? లేదు చేయలేదు. ఓకే, ఒకసారి రివైజ్ చేసి వస్తాను. యా, సార్ అక్కడ ఒకసారి ఏంటి? కొంచెం. హలో యా చెప్పండి. సార్, ప్లీజ్ డోంట్ మైండ్, నాకు కొంచెం మ్యూట్ అలా ఇలా చేయొద్దు. నాకు వెంటనే అడగాలంటే డౌట్ లేదండి బాగుంటుంది లేదు, నాకు. దాంట్లో ఇక్కడ మన థియరీ పార్టీ డిస్కస్ చేసుకుంటున్నాం మనము. ప్రాబ్లం ఏముంది? ఓకే. సింపుల్. మీరు ఓకే, దాన్ని కొంచెం కాంప్లికేట్ చేస్తే కాంప్లికేట్ అవుతుంది. ఓకే, కొంచెం ఫస్ట్ మీరు కొంచెం మొత్తం ఉన్న తర్వాత డౌట్ అడగడం బెటర్. ఓకేనా? అంటే ఓకే ఓకే, సరే సరే, ఓకే సో అంటే మీకు కాన్సెప్ట్ మధ్యలో ఇప్పుడు ఒక డెఫినేషన్ లో సగం డెఫినేషన్ విని డౌట్ అడిగితే నెక్స్ట్ రిమైనింగ్ డెఫినేషన్ లో మీకు డౌట్ వస్తుంది అనమాట. అదే ఓకే మొత్తం విన్న తర్వాత మీరు డౌట్ అడిగారు అనుకోండి, ఓకే, ఓకే మీకు ఓకే ఒక క్లారిటీ వస్తుంది, ఆహా ఇక్కడ మనకు ఓకే ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. ఓకే సార్, ఓకే ఓకే. సో నెక్స్ట్, ఓకే, ఓకే. సో నెక్స్ట్ ఏంటి మనకి అంటే, సో వాట్ ఈస్ ద వే ఆఫ్ రైటింగ్? సింటాక్స్ ఇలా రాయాలి.
డాక్స్ సింటాక్స్. లేదు అని అంటే ఒక మెజర్ క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి? క్యాలిక్యులేటెడ్ కాలం ఉంది, క్యాలిక్యులేటెడ్ కాలం ఎలా క్రియేట్ చేయాలి? క్యాలిక్యులేటెడ్ టేబుల్ ఉంది, క్యాలిక్యులేటెడ్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి? సో ఇక్కడ మెజర్ అంటే ఏంటి? మెజరింగ్ సంథింగ్, సింపుల్ గా చెప్పాలి అని అంటే టు మెజర్ సంథింగ్. ఓకే, మెజర్ సంథింగ్. సో ఇదేంటి, మనము సింగిల్ కాలం మీద అప్లై చేస్తాం అనమాట. సింగిల్ న్యూమరిక్ కాలం మీద అప్లై చేస్తాం, న్యూమరిక్ కాలం మీద అప్లై చేస్తాం అనమాట. సో మనం మెజర్ క్రియేట్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది అని అంటే ఒక వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, ఒక వాల్యూ వస్తుంది, సింపుల్ గా ఒక వాల్యూ. సో అగ్రిగేటెడ్ వాల్యూ కానీ, అగ్రిగేటెడ్ వాల్యూ కానీ, అగ్రిగేటెడ్ వాల్యూ అంటే ఏంటి? అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా మనకి. సమ్ అనే ఒక ఫంక్షన్ ఉంది, మినిమం ఫంక్షన్, మాక్సిమం ఫంక్షన్, కౌంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. లేదు అని అంటే మనకి యావరేజ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. సో అలా అగ్రిగేటెడ్ వాల్యూ అనేది ఒక సింగిల్ న్యూమరిక్ కాలం మీద మనకి వర్కౌట్ అవుతుంది అనమాట. సో క్యాలిక్యులేటెడ్ కాలం అంటే ఏంటి? క్యాలిక్యులేటెడ్ కాలం అంటే ఏంటి? మనం పవర్ క్వేరీ ఎడిటర్ లోకి వెళ్ళేసి, సో పవర్ క్వేరీ ఎడిటర్ లోకి వెళ్ళేసి ఈ పవర్ క్వేరీ ఎడిటర్ లో మనము స్ప్లిట్ కాలం బై డీలిమిటర్, స్ప్లిట్ కాలం అని ఎలాగైతే మనము ఒక ఎగ్జిస్టింగ్ కాలం నుంచి ఇంకొక కాలం ఎలాగైతే క్రియేట్ చేసామో, టెక్స్ట్ ఫంక్షన్స్ యూస్ చేసుకోవడం, ఫార్మాటింగ్ అనే ఒక ఒక ఆప్షన్ యూస్ చేసుకొని మనం ఎలాగైతే మనము ఒక సెపరేట్ కాలం క్రియేట్ చేసామో, ఇక్కడ క్యాలిక్యులేటెడ్ కాలం సేమ్ మళ్ళీ డాక్స్ యూస్ చేసుకొని వి క్రియేట్ అ సపరేట్ కాలం, సపరేట్ కాలం ని క్రియేట్ చేయొచ్చు అనమాట. లేదు అని అంటే ఏదైనా కండిషన్ అప్లై చేసి, కండిషన్స్ అప్లై చేసి ఒక కాలం క్రియేట్ చేయొచ్చు. సో పవర్ క్వేరీ ఎడిటర్ లో మనం ఇఫ్ ఎల్స్ కండిషన్ ఎలాగైతే ఇంప్లిమెంట్ చేసామో, పవర్ బిఐ డెస్క్టాప్ లో డాక్స్ లో కూడా మనము ఇఫ్ ఎల్స్ కండిషన్ ఇంప్లిమెంట్ చేస్తాము. నెక్స్ట్ ఏంటి? క్యాలిక్యులేటెడ్ టేబుల్ అన్నమాట. అంటే ఒక సపరేట్ టేబుల్ క్రియేట్ చేయాలి, సపరేట్ టేబుల్ క్రియేట్ చేయాలి, ఒక గ్రూప్ బై టేబుల్ క్రియేట్ చేయాలి. అంటే సమ్మరైజేషన్ ఆఫ్ ద డేటా టేబుల్ క్రియేట్ చేయాలి అని అంటే మనం క్యాలిక్యులేటెడ్ టేబుల్ క్రియేట్ చేస్తాం. లేదు క్యాలెండర్ ఫంక్షన్స్, క్యాలెండర్ టేబుల్ క్రియేట్ చేయాలి, క్యాలెండర్ టేబుల్ క్రియేట్ చేయాలన్నా కానీ మనం క్యాలెండర్ అనే ఒక ఫంక్షన్ యూస్ చేసుకొని డేట్స్ టేబుల్ ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ క్యాలిక్యులేటెడ్ కాలమ్, క్యాలిక్యులేటెడ్ టేబుల్ అండ్ మెజర్. సింటాక్స్ ఫర్ రైటింగ్, సింటాక్స్ ఫర్ రైటింగ్ టాక్స్ ఆర్ మెజర్. సో ఇక్కడ మనకి ఏంటి? సో సింపుల్. ఫస్ట్ నేమ్ ఆఫ్ ద, ఫస్ట్ ఏంటి మనకి? ఫస్ట్ మనకి ఏంటి? నేమ్ ఆఫ్ ద మెజర్, నేమ్ ఆఫ్ ద మెజర్. సో ఇక్కడ మనం ఏం డిఫైన్ చేయాలి? ఒక మెజర్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు నేమ్ ని డిఫైన్ చేయాలి. ఫస్ట్ నేమ్ అంటే ఏదైనా డమ్మీ నేమ్, సేల్స్ అనుకోండి, లేదు అనంటే ప్రైస్ అనుకోండి, టోటల్ ప్రైస్, టోటల్ సేల్స్, టోటల్ క్వాంటిటీ. సో అలా మనం డిఫైన్ చేయాలి. ఈక్వల్ టు, ఈక్వల్ టు అన్న తర్వాత ఫంక్షన్ ని రాయాలి. వాట్ ఈస్ ద ఫంక్షన్? ఎనీ ఫంక్షన్, సమ్, మినిమం, మాక్సిమం, క్యాలిక్యులేట్. సో ఏదైనా ఫంక్షన్ నేమ్ డిఫైన్ చేయాలి. ఓపెన్ ద బ్రాకెట్, బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత టేబుల్ స్పేస్ నేమ్, టేబుల్ నేమ్ డిఫైన్ చేయాలి. ఆ తర్వాత ఓపెన్ ద స్క్వేర్ బ్రాకెట్, కాలం నేమ్ ఇవ్వాలి, కాలం నేమ్ ఇవ్వాలి. క్లోజ్ ద స్క్వేర్ బ్రాకెట్, క్లోజ్ ద నార్మల్ బ్రాకెట్. సో సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే నేను సేల్స్ అనే ఒక మెజర్ నేమ్ ఇచ్చాను. ఆ తర్వాత సమ్ అనే ఒక ఫంక్షన్, ఓపెన్ ద బ్రాకెట్, టేబుల్ నేమ్ ఏదైనా, సేల్స్ అనే ఒక టేబుల్ నేమ్, ఓపెన్ ద స్క్వేర్ బ్రాకెట్, ఇక్కడ కాలం నేమ్. సో నేను ఏం చేస్తాను? సేల్స్ అమౌంట్ అనేది ఒక కాలం నేమ్. ఓపెన్ ద స్క్వేర్, క్లోజ్ ద స్క్వేర్ బ్రాకెట్ అండ్ ఓపెన్ ద నార్మల్ బ్రాకెట్ అండ్ క్లిక్ ఆన్. సో ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే, ఓకే, టు ఎగ్జిక్యూట్, టు ఎగ్జిక్యూట్ క్లిక్ ఆన్ ఎంటర్, క్లిక్ ఆన్ ఎంటర్ అనే ఒక బటన్ మీద క్లిక్ చేయాలి. లేదు అనంటే పక్కన మనకి ఇంటూ టిక్ మార్క్, టిక్ మార్క్ ఉంటుందన్నమాట. ఓకే, ఆ ఇంటూ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఎగ్జిక్యూట్, రన్. సో ఇదంతా సేమ్ అనమాట. ఎగ్జిక్యూట్ చేయొచ్చు, మెజర్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎలా చేస్తాం? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తాను? ఒక డేటాని ఎంటర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ నేను ప్రోడక్ట్, క్వాంటిటీ, ప్రైస్ అనే ఒక ఇన్ఫర్మేషన్ ని ఎంటర్ చేశాను నేను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను? సో లెటస్ ఎంటర్ సమ్ డేటా. ఏసీ, ఫ్రిడ్జ్, ఐఫోన్,
ఐప్యాడ్. సో ఇక్కడ క్వాంటిటీ ఏంటి? 2 క్వాంటిటీ, 3 క్వాంటిటీ, 4 క్వాంటిటీ, 5 క్వాంటిటీ. ప్రైస్ ఏంటి? $100 ఆర్ $200, $300, $500. ఓకే. సో ఇలా చేశాను అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తాను? సేల్స్ టేబుల్. టేబుల్ పేరు ఏంటి? సేల్స్ టేబుల్. క్లిక్ ఆన్ లోడ్. సో డేటా లోడ్ అవుతుంది. సో డేటా లోడ్ అయిన తర్వాత సో టేబుల్లోకి వెళ్ళి చూసుకుంటే మనకి డేటా వచ్చిందా లేదా చూడొచ్చు. సో ఏసీ ఫ్రిడ్జ్ మనకి క్వాంటిటీ, ప్రైస్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో, ఓకే, సమ్మేషన్ సింబల్, ఈ అనే సింబల్ ఉంది కదా, ఇది సమ్మేషన్ సింబల్ అన్నమాట. ఈ అనేది సమ్మేషన్ సింబల్. ఈ సమ్మేషన్ సింబల్ తో మనకి ఏదైతే ఉందో వీటిని మనం ఏమంటాము అని అంటే ఇంప్లిసిట్ మెజర్స్ అంటాము. ఏమంటాము? ఇంప్లిసిట్ మెజర్స్. ఇంప్లిసిట్ మెజర్స్ అంటే ఏంటి అంటే డేటా నుంచి మనకు వచ్చిన ఏదైతే కాలమ్స్ ఉంటాయో, న్యూమరిక్ కాలమ్స్ ఉంటాయో, అంటే డేటాలో మనం ఏదైతే డేటాని తీసుకుంటున్నామో ఆ డేటాలో మనకి న్యూమరిక్ కాలమ్స్ ఏవైతే ఉంటాయో, ఓన్లీ ఆ మెజర్స్, ప్రైస్, సేల్స్, క్వాంటిటీ, రెవెన్యూ, ఏదైతే కాలమ్స్ ఉంటాయో వాటిని మనము ఇంప్లిసిట్ మెజర్స్ అంటాము. మనం ఏం చేస్తాము? మనము ఎక్స్ప్లిసిట్ మెజర్స్ ని క్రియేట్ చేస్తాము. ఎక్స్ప్లిసిట్ మెజర్స్ అంటే ఏంటి? సమ్ అనే ఒక ఫంక్షన్స్, అంటే ఫంక్షన్స్ మనం ఇంప్లిమెంట్ చేసేసి వి క్రియేట్ ద ఎక్స్ప్లిసిట్ మెజర్స్. సో ఇంప్లిసిట్ మెజర్స్ లో మనకి ఏమవుతుంది? మనము ఏదైతే విజువల్ లో తీసుకుంటామో మనకు అప్పుడు ఏమవుతుంది అనంటే సమ్ అనే ఒక ఆప్షన్, యావరేజ్ అనే ఒక ఆప్షన్, డోంట్ సమ్మరైజ్ అనే ఒక ఆప్షన్ వస్తాయి అన్నమాట. డోంట్ సమ్మరైజ్ అనే ఒక ఆప్షన్స్ వస్తాయి. సో వాటిని అవాయిడ్ చేయడానికి మనం ఎక్స్ప్లిసిట్ మెజర్స్ క్రియేట్ చేస్తాం అనమాట. ఎలా? లెటస్ సీ దట్. ఎలా అవుతుంది? లెటస్ సీ దట్. సో ఒక టేబుల్ విజువల్ తీసుకోవాలి. డేటాని చూడాలి అని అంటే టేబుల్ విజువల్ ని తీసుకోవాలి. ఫంట్ సైజ్ ని నేను ఓకే, లెట్ మీ యాడ్ ప్రోడక్ట్ ని యాడ్ చేశాను. ప్రోడక్ట్ యాడ్ చేసిన తర్వాత ప్రోడక్ట్ తర్వాత క్వాంటిటీ, ప్రైస్ నేను యాడ్ చేశాను. ఫంట్ సైజ్ ని నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. 15 ఫంట్ సైజ్ ఇంక్రీజ్ చేశాను నేను. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఏసీ ఫ్రిడ్జ్ అన్ని వచ్చేసాయి అనమాట. మెజర్ లోకి వెళ్తే మనకి ఇక్కడ వెళ్తే సమ్ ఆఫ్ క్వాంటిటీ, సమ్ ఆఫ్ ప్రైస్ అనేది వచ్చింది అనమాట. ఏమవుతుంది? మనకి సమ్మేషన్ జరుగుతుంది అనమాట. డేటా అనేది సమ్మేషన్ జరుగుతుంది అనమాట. అలా సమ్మరైజ్ అవ్వకుండా అంటే ఎక్స్పాండ్ చేయండి. సమ్ ఆఫ్ క్వాంటిటీకి యారో ఉంది కదా, ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏమొచ్చింది? డోంట్ సమ్మరైజ్, యావరేజ్, మినిమం, మాక్సిమం, కౌంట్, స్టాండర్డ్ డివియేషన్, వేరియన్స్, మీడియన్, ఇవన్నీ వచ్చాయన్నమాట. అలా రాకుండా మొత్తం సమ్మేషన్ రావాలి. నేను డోంట్ సమ్మరైజ్ మీద క్లిక్ చేస్తే సమ్మరైజ్ అవ్వదు అనమాట. సమ్మరైజ్ అంటే ఏంటి? ఏసీ అనేది 2 టైమ్స్ ఉంటే ఏసీ అనే ఒక, సో నేను ఏం చేస్తాను? ఒక డేటాని ఇంకొక డేటాని ఎంటర్ చేస్తాను నేను. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తాను? సోర్స్ లోకి వెళ్ళేసి ఇంకొక ఇంకొక సెల్ యాడ్ చేస్తాను నేను. ఇక్కడ ఏసీ, మళ్ళీ ఇక్కడ క్వాంటిటీ, 4 క్వాంటిటీ, ప్రైస్ వచ్చేసి సేమ్ $100. ఇంకొక ఫ్రిడ్జ్, క్వాంటిటీ 3, ఫ్రిడ్జ్ ప్రైస్ $200. సమ్మేషన్ అంటే ఏం జరుగుతుందో చూడండి. క్లోజ్ అండ్ అప్లై. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? సెపరేట్ గా ఏసీ 2 క్వాంటిటీకి ఒక సెల్ వచ్చింది, ఏసీ 4 క్వాంటిటీకి ఒక సెల్ వచ్చింది అనమాట. ఓకే. ఫ్రిడ్జ్ 3 క్వాంటిటీకి 200 ప్రైస్ వచ్చింది. సో అదే ఇప్పుడు నేను క్వాంటిటీ మీద సమ్ పెట్టాను అనుకోండి, క్వాంటిటీ మీద సమ్ పెట్టాను అనుకోండి, సో ఇక్కడ మనకి ఏమైపోయింది? ఏసీ అనేది 6 అయిపోయింది అనమాట. ఏసీ అనేది 6 అయిపోయింది. బట్ ప్రైస్ సమ్మరైజ్ అవ్వలేదు. టోటల్ ప్రైస్ ఏంటో మనకు అవ్వలేదు. సో అలా టోటల్ ప్రైస్ కూడా సమ్మరైజ్ అవ్వడానికి, అంటే టోటల్, సో ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళేసి మనం ఒక 2 బిర్యానీ ఆర్డర్ పెడితే సపరేట్ బిర్యానీ 1 200 రూపీస్, బిర్యానీ 2 300 రూపీస్, 200 రూపీస్ అని రాదు. టోటల్ బిల్ వస్తుంది. క్వాంటిటీ 2, బిర్యానీ 400 రూపీస్. అంటే ఇదేంటి? సమ్మరైజేషన్ అన్నమాట. ఓకే, ఇదేంటి? సమ్మరైజేషన్ అన్నమాట. సో అలా సో అలా మనం డిఫైన్ చేస్తే తప్పించి మనకి సమ్మరైజ్ అవ్వట్లేదు. అలా డిఫైన్ చేయకుండా ఉండటానికి మనము మెజర్ క్రియేట్ చేస్తాము. సో లెట్ మీ షో దాట్. సో నేను ఏం చేస్తాను? సో రెండింటిని చూద్దాము. సో ఎందుకు మెజర్ క్రియేట్ చేస్తాం అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. మెజర్ ఎందుకు క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఈజీగా అర్థమవుతుంది. నేను రైట్ క్లిక్ చేశాను.
న్యూ మెజర్ మీద క్లిక్ చేశాను. ఈ న్యూ మెజర్ మీద క్లిక్ చేయగానే నేను సమ్ ఆఫ్ ప్రైస్ లేదు అని అంటే టోటల్ ప్రైస్ అనే ఒక కాలం ని క్రియేట్ ఒక మెజర్ ని క్రియేట్ చేస్తున్నాను. టోటల్ ప్రైస్ అనేది నేను ఇచ్చే నేమ్ అన్నమాట. ఈక్వల్ టు. సో నెక్స్ట్ సింటాక్స్ ఏంటి? ఫంక్షన్. సమ్ అనేది ఒక ఫంక్షన్. నేను సమ్ అనేది ఇవ్వగానే ఆటోమేటిక్ గా బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ సేల్స్ టేబుల్, ఆ తర్వాత కాలం నేమ్, టేబుల్ నేమ్, కాలం నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకి సజెషన్స్ వస్తాయి. డౌన్ క్లిక్ యారో క్లిక్ చేసుకోండి, మనకి మూవ్ అవుతుంది అనమాట. క్లిక్ ఆన్ ఎంటర్, క్లోజ్ ద బ్రాకెట్, క్లిక్ ఆన్ ఎంటర్ టు ఎగ్జిక్యూట్. లేదు అన్నట్టు టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి కమిట్ అవుతుంది అనమాట. వచ్చింది. నేను ఇక్కడ ఈ మెజర్ ని యూజ్ చేసుకుంటాను డైరెక్ట్ గా. మెజర్ ని ఎక్స్పాండ్ చేస్తాను, మనకి ఇక్కడ ఏం రాలేదు. ఆటోమేటిక్ గా మనకి టోటల్ అనేది వచ్చేసింది. ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ టోటల్ వచ్చింది. ఇక్కడ టోటల్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? మనము సమ్ అనేది తీయకుంటే, సమ్ అనేది ఇవ్వకుంటే, డోంట్ సమ్మరైజ్ చేసామనుకోండి, టోటల్ రాదనమాట. అలా డోంట్ సమ్మరైజేషన్, ఈ వాల్యూస్ ఏది రాకుండా ఉండటానికి మనము మెజర్స్ క్రియేట్ చేస్తామన్నమాట. సో దిస్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ క్రియేటింగ్ ద మెజర్స్. దిస్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ క్రియేటింగ్ ద మెజర్స్. సో సో మనం ఇంప్లిసిట్ మెజర్స్ ఆల్రెడీ ఉన్నా కానీ ఆ మెజర్స్ మనం డైనమిక్ గా వేరే దాంట్లో యూజ్ చేసుకోవడానికి, అంటే వేరే క్యాలిక్యులేషన్స్ లో యూజ్ చేసుకోవడానికి మనము ఎక్స్ప్లిసిట్ మెజర్స్ క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేస్తాము? సో ఫంక్షన్, ఇది ఫంక్షన్ అన్నమాట. సో దిస్ ఈస్ ఫంక్షన్. ఇది టేబుల్ నేమ్, ఇది కాలం నేమ్. ఓకే, దిస్ ఈస్ కాలం నేమ్. సో ఇదంతా మనము ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఫంక్షన్ నేమ్ ఇవ్వగానే దాంట్లో ఉన్న ఏదైతే టేబుల్స్ ఉన్నాయో ఆ టేబుల్స్ అన్ని మనకి వస్తాయి అనమాట. ఆ తర్వాత కాలం వచ్చేస్తుంది. మనం డైరెక్ట్ గా క్లిక్ చేసేసుకొని ఆ డేటాని తీసుకోవచ్చు అనమాట. ఆ కాలం ని మనము తీసేసుకోవచ్చు. దిస్ ఈస్ అబౌట్ రైటింగ్ ద మెజర్. సో ఇప్పుడు లెట్ us గో త్రూ ద అరిథమెటిక్ ఆపరేటర్స్. రైట్ క్లిక్, న్యూ మెజర్. సో రైట్ క్లిక్, న్యూ మెజర్. సో ఇలా రైట్ క్లిక్ అంటే టేబుల్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ మెజర్ రాయొచ్చు. టేబుల్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ మెజర్ రాయొచ్చు. లేదు అంటే మనకి ఇక్కడ లాస్ట్ కి 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి, దాని మీద క్లిక్ చేసి న్యూ మెజర్ తీసుకోవచ్చు. లేదు అని అంటే మోడలింగ్ లోకి వెళ్ళేసి క్లిక్ ఆన్ న్యూ మెజర్. సో ఇప్పుడు ఏంటి మనకి? అరిథమాటిక్ ఆపరేటర్స్. అరిథమాటిక్ ఆపరేటర్స్ లో మనకి ఏముంది? ఫస్ట్ వచ్చేది అడిషన్. అడిషన్ లో లేదు అని అంటే యాడ్ అని పెట్టేసి ఈక్వల్ టు 30 + 20, లేదు అని అంటే 30 + 10, క్లిక్ ఆన్ ఎంటర్. సో మెజర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ 30 + 20 అడిషన్ ని చూడాలి అని అంటే ఒక కార్డ్ విజువల్ తీసుకోవాలి. సో అప్పుడు మనకి వచ్చేస్తుంది అనమాట, వాల్యూ ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక మెజర్ క్రియేట్ చేయాలి. మోడలింగ్ లోకి వెళ్ళేసి పైన న్యూ మెజర్, క్విక్ మెజర్, న్యూ టేబుల్, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. న్యూ మెజర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మల్టీ ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఈక్వల్ టు 30 - 10, 30 - 10, క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? మెజర్ వచ్చేసింది. సో కార్డ్ విజువల్ తీసుకోండి, అప్పుడు మనకి వాల్యూ అనేది వస్తుంది అనమాట. సబ్ట్రాక్షన్ కూడా వచ్చేసింది. మళ్ళీ గో టు మోడలింగ్, క్లిక్ ఆన్ న్యూ మెజర్. సో ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ తీసుకుందాం. MUL ఈక్వల్ టు 30 × 10, క్లిక్ ఆన్ ఎంటర్. ఎంటర్ చేసేస్తే మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. సో కార్డ్ విజువల్ తీసుకోండి, మల్టిప్లికేషన్ తీసుకోండి, 300 మల్టిప్లికేషన్. ఎస్. మళ్ళీ మోడలింగ్ లోకి వెళ్ళండి, న్యూ మెజర్. ఇప్పుడు లాస్ట్ ఏంటి అని అంటే డివిజన్ ఈక్వల్ టు 30 / 10, క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? 30 / L, 10, మనకి 3.0 వచ్చింది అనమాట. సో నేను ఇప్పుడు చూడండి మీరు, మెజర్ అనేది మనకి ఇక్కడ సింబల్ ఏమొచ్చింది? క్యాలిక్యులేటర్ సింబల్ వచ్చింది. మనకి ఇక్కడ వచ్చిన సింబల్ ఏంటి? క్యాలిక్యులేటర్ సింబల్. ఈ క్యాలిక్యులేటర్ సింబల్ తో ఏదైతే ఉంటుందో, సో ఇదంతా దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ మెజర్. క్యాలిక్యులేటెడ్ సింబల్ లో ఉండేదంతా మెజర్స్ అన్నమాట. సో ఒక మెజర్ మీద క్లిక్ చేస్తే మనకి ఏమొస్తుంది అని అంటే మనకి ఇక్కడ మెజర్ టూల్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? మెజర్ టూల్స్, ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మెజర్. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి? నేమ్ ఆఫ్ ద మెజర్. హోమ్ టేబుల్ అంటే ఏ టేబుల్లో ఉంది ఆ మెజర్? సేల్స్ టేబుల్లో ఉంది. ఫార్మాట్ ఎలా ఉంది అంటే డేటా టైప్ ఏంటి? హోల్ నంబర్. ఒకవేళ
ఇది నేను చేంజ్ చేసుకోవాలి అనుకుంటే డివిజన్ ఉంది. ఈ డివిజన్ 10 బై ఉంది, నేను 11 పెట్టేశాను అనుకోండి, మనకి ఇక్కడ 2.73 వచ్చింది. సో ఇక్కడ నేను, ఇక్కడ మనకి ఏంటి డెసిమల్ ప్లేస్ ఉంది కదా, ఈ డెసిమల్ ప్లేస్ లో నేను 3 ఇస్తే మనకి 3 నంబర్స్ వస్తుందా లేదా? ఎస్, 3 నంబర్స్ వచ్చింది. 4 ఇచ్చాను అనుకోండి, 4 నంబర్స్ వచ్చాయి. సో ఇలా మనము డెసిమల్స్ ని చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. లేదు అది డెసిమల్ నంబర్ కాదు, ప్రైజ్ అనుకోండి, ప్రైజ్ మీద డాలర్ మీద క్లిక్ చేయొచ్చు. 2.7. సో చాలా నంబర్స్ వచ్చాయి, 727272. నాకు ఆటో దగ్గర నేను ఏం చేస్తాను, ఓన్లీ 2 డెసిమల్స్ మాత్రమే నేను చూడాలి. 2.73, మనకు వచ్చిన వాల్యూ ఎంత? $2.73. సో ఈ డాలర్ ని ఎక్స్పాండ్ చేస్తే అంటే కరెన్సీ అన్నమాట. కరెన్సీ ఏంటి? సో మనకి ఇండియా, మనకి యునైటెడ్ స్టేట్స్ డాలర్స్ ఉంది, యూకే డాలర్ ఉంది, యూరోపియస్ యూరోపియన్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఫ్రెంచ్, చైనా, మనకి ఏదైతే ఎన్నైతే కరెన్సీ టైప్స్ ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉందన్నమాట. యూరోస్ ఉంది, మన ఇండియన్ కరెన్సీ రూపీస్ కూడా ఉంటుంది. లెట్ మీ షో దట్. కాశ్మీరీ. ఓకే, కాశ్మీరీ. సో కిందికి వస్తే ఇంకా ఉంటుంది, కొంకణి ఇండియా. సో ఈ కిందికి వస్తే ఇంకా ఉంటుంది అనమాట, మరాఠీ హిందీ ఇండియా. ఓకే. సో ఇండియన్ కరెన్సీ కూడా చేంజ్ అయిపోయింది అనమాట. చూడండి, ఇండియన్ కరెన్సీ ప్రీవియస్ గా మనకి డాలర్ ఉండే, ఇప్పుడు ఇండియన్ కరెన్సీ కూడా చేంజ్ అయిపోయింది అనమాట. దిస్ ఈస్ అబౌట్ అరిథమెటిక్ ఆపరేటర్స్, అరిథమెటిక్ ఇన్ఫర్మేషన్. సో ఆర్ వి క్లియర్? ఎనీ డౌట్స్? ఎస్ సార్, ఒకసారి రివైజ్ చేసి మళ్ళీ వస్తానండి. యా యా. ఆ, సో let me save this. ఓకే. సో దీంట్లో మనం ఏం క్రియేట్ చేసాం, మెజర్ అనేది క్రియేట్ చేసాం అనమాట. సో మెజర్ అంటే ఏంటి, మనకి ఒక వాల్యూ, అంటే టోటల్ ప్రైస్ అనేది ఒక సింగిల్ వాల్యూ మనకి ఏదైతే వస్తుందో ఇది మెజర్ అనమాట. 1400 అనేది ఒక మెజర్ అనమాట. అంటే ఇట్ ఈస్ అప్లైడ్ టు అ సింగిల్ కాలం. సో ఈ మెజర్ అనేది ఒక సింగిల్ కాలంలో అప్లై చేసాం అనమాట. సో ఎక్సెల్ లో మనం సమ్ ఆఫ్ ఏదైతే తీసుకున్నామో మెజర్ ఎలా అయితే వచ్చిందో అలా మెజర్ అనమాట. సో ఆ తర్వాత మనకి ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి, సో ఇక్కడ ఒక స్టేట్ ఉందనుకోండి, ఒక ఒక స్టేట్. ఈ స్టేట్ లో ఏంటి అని అంటే, స్టేట్ లో మనకి కాంబినేషన్ ఆఫ్ టెక్సస్, ఓకే, టెక్సస్, సమ్ వాల్యూ, టెక్సస్ జిప్ కోడ్ రెండు ఉందనుకోండి, ఓహాయో ఇంకొక జిప్ కోడ్ ఉందనుకోండి, ఆ తర్వాత ఇంకొక జిప్ కోడ్ ఉందనుకోండి, న్యూ జెర్సీ ఇంకొక జిప్ కోడ్ ఉంది. సో ఈ జిప్ కోడ్ లో, సార్ నాకు ఓన్లీ స్టేట్ అనే ఒక కాలం కావాలి, ఓన్లీ స్టేట్ ఇన్ఫర్మేషన్ కావాలి. స్టేట్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే నేను టీఎక్స్ ఓహెచ్ న్యూ జెర్సీ ఇలా తీసుకోవాలి. లేదు అని అంటే మనకి ఇక్కడ ఏం చేయొచ్చు, సో ఇక్కడ ఈ స్టేట్ లో నేను ఏం చేస్తాను, తెలంగాణ అని చెప్పేసి ఇచ్చాను. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి, ఆంధ్ర అని చెప్పేసి ఇచ్చాను. ఆ తర్వాత ఇక్కడ కేరళ అని చెప్పేసి ఇచ్చాను. సో మనకి స్టేట్ పిన్ కోడ్ రెండు ఒకటే దాంట్లో ఉన్నాయనుకోండి. ఈ స్టేట్ పిన్ కోడ్ రెండు ఒకటే దాంట్లో ఉంటే నాకు స్టేట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి. నేను స్టేట్ అనే ఒక ఇన్ఫర్మేషన్ ని సపరేట్ కాలంలో నాకు కావాలి. సపరేట్ కాలంలో కావాలి అంటే మనము ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే. ఈ స్టేట్ అనే ఒక ఇన్ఫర్మేషన్ నాకు ఇక్కడ తెలంగాణ అని రావాలి, ఆంధ్ర అని రావాలి, కేరళ అని రావాలి. ఓకే. సో ఇలా రావాలి అని అంటే ఎలా చేయాలి, సో ఈ ఇన్ఫర్మేషన్ రావాలి అని అంటే ఎలా చేయాలి అని అంటే, మనం క్యాలిక్యులేటెడ్ కాలం ని క్రియేట్ చేయాలి. పవర్ బిఐలో క్యాలిక్యులేటెడ్ కాలం క్రియేట్ చేయాలి. అంటే ఒక కాలం నుంచి ఇంకొక కాలం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను, సో అదంతా మనకి ఏమొస్తుంది అని అంటే టెక్స్ట్ డేటా టైప్ లో వస్తుంది అనమాట. ఓకే, టెక్స్ట్ ఫంక్షన్. సో ఫస్ట్ అయితే మనము టెక్స్ట్ ఫంక్షన్స్ అంటే ఏంటో మనం డిస్కస్ చేద్దాం. సో పవర్ క్వేరీ ఎడిటర్ లో మనం ఏం చేసాము, పవర్ క్వేరీ ఎడిటర్ లోకి వెళ్ళేసి, సో ఈ పవర్ క్వేరీ ఎడిటర్ లో హోమ్,
ట్రాన్స్ఫార్మ్ డేటాలోకి వెళ్ళేసి మనకు కావాల్సిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో యాడ్ కాలం ద్వారా మనం ఒక కాలంని క్రియేట్ చేసుకున్నాం. యాడ్ కాలం కానీ లేదు అని అంటే ఈ డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ యూస్ చేసేసి స్ప్లిట్ కాలం చేసేసాము. లేదు అని అంటే గ్రూప్ వై చేసేసాము. కీప్ రోస్ రిమూవ్ రోస్ చేసాము. సో ఇవన్నీ మనం ఎలాగైతే డేటా ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ లో మనం ఎలాగైతే ఆప్షన్స్ క్లిక్ చేసేసి మనం తీసుకున్నామో పవర్ బిఐ డెస్క్టాప్ లో మనం డాక్స్ యూస్ చేసుకొని చేస్తాం అనమాట. ఫార్మాట్ లో నేను లోవర్ కేస్ మీద క్లిక్ చేయగానే లోవర్ కేస్ ఎలాగైతే అయింది, లేదు అని అంటే అప్పర్ కేస్ అయితే అప్పర్ కేస్ ఎలాగైంది, ఓన్లీ స్ప్లిట్ కాలం ఫస్ట్ టూ క్యారెక్టర్స్ కావాలి అని అంటే ఎలాగైంది అని చెప్పేసి మనం చూసాం కదా. సో ఇక్కడ కూడా మనకి ఏంటి అని అంటే ఈ టెక్స్ట్ ఫంక్షన్స్ లో మనము ఎలా డేటాని తీసుకుంటాము అని చెప్పేసి లెటస్ సీ దట్. సో సో పవర్ బిఐ నుంచి డేటా ఎలా తీసుకోవాలి, పవర్ బిఐ నుంచి డేటా ఎలా తీసుకోవాలో ఒకసారి చూద్దాం. సో టేబుల్ వ్యూలోకి వెళ్ళేసి ఈ టేబుల్ వ్యూలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డేటా కనిపిస్తుంది అనమాట. సో ఎంప్లాయీ ఫస్ట్ నేమ్, ఎంప్లాయీ లాస్ట్ నేమ్, ఎంప్లాయీ సాలరీ, రేటింగ్ అని చెప్పేసి మనకి డేటా ఉంది. లేదు అని అంటే ట్రాన్స్ఫార్మ్ డేటాలోకి వెళ్ళేసి డేటాని కాపీ చేసుకోవడం అంతే. సో ఇక్కడ మనకి ఏముంది, ఎంప్లాయీ డేటా ఉంది కదా, డేటా లోడ్ అయిన తర్వాత ఇది మనం మాన్యువల్ గా ఎంటర్ చేసిన డేటా అన్నమాట. సో మాన్యువల్ గా మనం ఎంటర్ చేసిన డేటా. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కాపీ ఎంటైర్ టేబుల్ ఉంది కదా, ఈ ఎంటైర్ టేబుల్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మన రిపోర్ట్ లోకి వచ్చేసి మీరు ఏదైతే రిపోర్ట్ తీసుకుంటున్నారో ఆ రిపోర్ట్ లోకి వచ్చేసి ఎంటర్ డేటా ఉంది కదా, ఎంటర్ డేటా మీద క్లిక్ చేయండి అండ్ కంట్రోల్ వి, పేస్ట్ అయిపోయింది. సో క్లిక్ ఆన్, ఇక్కడ నేను ఏం చేస్తాను, సో టేబుల్ ఎంప్లాయీ టేబుల్ అని రీనేమ్ చేస్తాను, ఎంప్లాయీ టేబుల్. క్లిక్ ఆన్ లోడ్. సో ఎంప్లాయీ టేబుల్ అనేది మనకు వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఒక్కొక్క ఫంక్షన్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో టెక్స్ట్ ఫంక్షన్ లో మనకున్న ఫస్ట్ ఫంక్షన్ ఏంటి అని అంటే లెఫ్ట్ ఫంక్షన్. సో ఫస్ట్ ఫంక్షన్ ఏంటి అని అంటే లెఫ్ట్ ఫంక్షన్. ఈ లెఫ్ట్ అనే ఒక ఫంక్షన్ ఏం తీసుకుంటుంది అని అంటే ఇట్ విల్ ఎక్స్ట్రాక్ట్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ద స్ట్రింగ్. ఓకే, లెఫ్ట్ ఫంక్షన్ ఏం చేస్తుంది అని అంటే స్టార్టింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ నుంచి మనం ఏదైతే ఎన్నైతే క్యారెక్టర్స్ ఇస్తామో ఆ క్యారెక్టర్స్ మనకి ఇస్తుంది అనమాట. సో టెక్స్ట్ లెఫ్ట్ ఫంక్షన్ సింటాక్స్ ఏంటి అని అంటే టెక్స్ట్ కామా నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, మనం ఏదైతే టెక్స్ట్ ఇవ్వాలి అనుకుంటున్నామో దాని తర్వాత నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఆ టెక్స్ట్ నుంచి ఎన్నైతే క్యారెక్టర్స్ మనకు కావాలో అన్ని క్యారెక్టర్స్ మనం నంబర్ ఇస్తే మనకు ఆ డేటా అనేది వస్తుంది అనమాట. సో లెటస్ సీ దట్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి లెటస్ సీ దట్. మనకి ఇక్కడ టేబుల్ వ్యూ ఉంది కదా, ఈ టేబుల్ వ్యూలోకి వెళ్ళేసి లేదు అని అంటే మనకి ఇక్కడ ఒక మెజర్ క్రియేట్ చేద్దాం. ఎంప్లాయీ టేబుల్లోనే నేను ఒక మెజర్ క్రియేట్ చేస్తాను. రైట్ క్లిక్, న్యూ మెజర్. సో ఇక్కడ ఏం చేస్తాను, లెఫ్ట్ అని చెప్పేసి రాస్తాను, ఈక్వల్ టు లెఫ్ట్ అనే ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ ఫంక్షన్. సో లెఫ్ట్ అనే ఒక స్ట్రేట్ ఫార్వర్డ్ ఫంక్షన్ లో మనకి ఏముంది, సో మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది, బ్లూ కలర్ లో టెక్స్ట్ అనేది హైలైట్ అవుతుంది. అంటే మనము టెక్స్ట్ ని ఎంటర్ చేయాలి, కామా నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఏదైతే ఎన్నైతే క్యారెక్టర్స్ మనకు కావాలో అన్ని క్యారెక్టర్స్ మనం ఎంటర్ చేయాలి. సో ఎలా వర్కౌట్ అవుతుంది ఇది, సో ఇక్కడ మనం ఏం చేద్దాము, ఒక ఒక నేమ్ ఇద్దాము. సో ఇక్కడ నేమ్ ఏమి ఇద్దాము అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జాన్ 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 విక్ అని చెప్పేసి నేను ఇచ్చాను నేమ్. ఈ జాన్ విక్ లో మనకి ఎలా వర్కౌట్ అవుతుంది అంటే వన్, జే అనేది వన్ క్యారెక్టర్, 2, 3, 4, జాన్ లో 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే, స్పేస్ కూడా ఇక్కడ ఏంటి అని అంటే ఒక క్యారెక్టర్ లాగా కన్సిడర్ చేసుకుంటుంది. ఇక్కడ స్పేస్ కూడా ఒక క్యారెక్టర్. విక్, W6, 7, 8, 9. సో జాన్ విక్ లో మనకున్న క్యారెక్టర్స్ ఎన్ని అని అంటే 9 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో మనకి జాన్ విక్ లో నంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి అంటే లేదు అనంటే లెంత్ ఎంత అనంటే 9 క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. జాన్ విక్ లో 9 క్యారెక్టర్, ఈచ్ క్యారెక్టర్ కి ఒక నంబర్ అనేది అసైన్ చేస్తుంది అనమాట. స్పేస్ కానీ మనకి స్పెషల్ క్యారెక్టర్స్ ఏవి ఉన్నా కానీ దానికి ఒక క్యారెక్టర్ అనమాట.
సో లెట్ us టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్. నేను సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. వన్ మోర్ థింగ్ టు రిమెంబర్, టెక్స్ట్ డేటా టైప్ ని ఎప్పుడైతే మనం ఎంటర్ చేస్తామో, టెక్స్ట్ డేటా టైప్ కి మనం ఏం చేయాలి అని అంటే, ఎంటర్ ద డేటా ఇన్ డబుల్ కోట్స్. ఎంటర్ ద టెక్స్ట్ ఇన్ డబుల్ కోట్స్ అంటే డబుల్ కోట్స్ లో టెక్స్ట్ ని ఎంటర్ చేయాలి. ఇక్కడ జాన్ విక్ ని ఎంటర్ చేయాలన్నా కానీ డబుల్ కోట్స్, కంట్రోల్ వి, డబుల్ కోట్స్, కామా. సో ఇక్కడ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, మనం ఎన్ని క్యారెక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఈ జాన్ విక్ నుంచి. నేను ఏం చేస్తాను, 4 క్యారెక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. సో క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇప్పుడు ఈ డేటాని మనం చూడాలి అని అంటే ఒక కార్డ్ విజువల్ తీసుకుందాం. కార్డ్ విజువల్ లో ఏంటి అని అంటే డేటాని చూడొచ్చు, అవుట్పుట్ ని చూడొచ్చు. లెఫ్ట్ ని నేను తీసుకున్నాను అనుకోండి, జాన్ అనేది వచ్చిందనమాట. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి మనకి టెక్స్ట్ స్ట్రింగ్ లో ఏవైతే ఫస్ట్ 4 క్యారెక్టర్స్ కావాలి అనుకుంటే లెఫ్ట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ నుంచి ఎన్నైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్ మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇట్ వర్క్స్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ద స్ట్రింగ్, స్టార్టింగ్ ఆఫ్ ద టెక్స్ట్ స్ట్రింగ్. అంటే మనకి జాన్ జే నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అంటే, సిమిలర్ గా ఉండే ఫంక్షన్ ఏంటి అంటే రైట్ ఫంక్షన్. సో క్లిక్ ఆన్ న్యూ మెజర్. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అని అంటే డైరెక్ట్ గా రైట్ అని ఇచ్చేసి రైట్ ఫంక్షన్. సో లెఫ్ట్ ఫంక్షన్ ఏంటి, స్టార్టింగ్ ఫ్రమ్ ద లెఫ్ట్. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ ద లెఫ్ట్. రైట్ ఫంక్షన్ లో ఏంటి అని అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద రైట్ సైడ్, అంటే ఎండ్ ఆఫ్ ద టెక్స్ట్ స్ట్రింగ్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, సేమ్ నేను జాన్ విక్ తీసుకుంటాను, జాన్ విక్. ఆ తర్వాత నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 4. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఇట్ స్టార్ట్స్ ఆర్ ఇట్ వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద టెక్స్ట్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్, ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్, ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. సో ఇక్కడ ఏమవుతుంది, సో జాన్ విక్ కదా, జాన్ విక్. సో ఇక్కడ ఏమవుతుంది, స్టార్ట్ అయ్యేది ఇలా స్టార్ట్ అవుతుంది, 1 2 3 4 అన్నమాట. సో ఇలా స్టార్ట్ అవుతుంది, 1 2 3 4. ఓకే, ఎండింగ్ నుంచి స్ట్రింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో లెట్ మీ క్లిక్ ఆన్ ఎంటర్. సో లాస్ట్ విక్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఎక్స్ట్రాక్ట్ చూడాలి. సో ఇక్కడ మనం క్లిక్ చేయగానే విక్ అనేది వచ్చేసింది అనమాట. సో దిస్ ఈస్ లెఫ్ట్ అండ్ రైట్. సో రైట్, ఇట్ విల్ ఎక్స్ట్రాక్ట్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అని అంటే మిడ్ ఫంక్షన్. మిడ్ ఫంక్షన్ లో ఏంటి, ఇట్ విల్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ మిడిల్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్, మిడిల్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఫ్రమ్ స్ట్రింగ్. సో మిడ్ ఏంటి, మిడ్ లో ఉన్న సింటాక్స్ ఏంటి, టెక్స్ట్. ఫస్ట్ మనం ఇవ్వాల్సింది ఏంటి, టెక్స్ట్, కామా స్టార్టింగ్ పొజిషన్, అంటే ఏ పొజిషన్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. తర్వాత నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎన్ని క్యారెక్టర్స్ మనకు కావాలి, ఎన్ని క్యారెక్టర్స్ మనకు కావాలి. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, సేమ్ రైట్ క్లిక్ న్యూ మెజర్, రైట్ క్లిక్ న్యూ మెజర్. మిడ్ అనే ఒక ఫంక్షన్ ఏంటి అంటే ఒక టెక్స్ట్ లో ఉన్న మిడిల్ క్యారెక్టర్స్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. మిడిల్ క్యారెక్టర్స్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఎలా, లెట్ us సీ దట్. మిడ్ అని ఎంటర్ చేయగానే సో ఇక్కడ మనకి ఏం అడుగుతుంది, టెక్స్ట్ అనేది హైలైట్ అయింది. సో టెక్స్ట్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, మైక్రోసాఫ్ట్ స్పేస్ పవర్ బిఐ, కామా స్టార్ట్ పొజిషన్ ఏంటి అంటే ఎక్కడి నుంచి మనం డేటాను తీసుకోవాలి, ఏ క్యారెక్టర్స్ కావాలి మనకి. మైక్రోసాఫ్ట్ లో మనకి ఏమవుతుంది, ఎం ఫస్ట్ క్యారెక్టర్, ఐ సెకండ్ క్యారెక్టర్, సి థర్డ్ క్యారెక్టర్, ఆర్ ఫోర్త్ క్యారెక్టర్, ఓ ఫిఫ్త్ క్యారెక్టర్. మనకు కావాల్సింది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ నుంచి సాఫ్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని అంటే ఎలా. సో ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుందా, 1 నుంచి స్టార్ట్ అవుతుందా చూద్దాం. నేను 5 అనేది అయితే పెడుతున్నాను. ఎన్ని క్యారెక్టర్ కావాలి, ఎస్ఓఎఫ్టి అనేది 4 క్యారెక్టర్లు. నేను 4 అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. లెట్ మీ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు,
కార్డ్ విజువల్ తీసుకుందాము, మిడ్ అనేది తీసుకుందాం. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఓఎస్ఓఎఫ్ అనేది వచ్చిందనమాట. అంటే మనకి ఇక్కడ స్టార్ట్ అయ్యేది ఏంటి, స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి, ఓకే, సిక్స్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఎస్ అనేది సిక్స్త్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎస్, మనకి ఇక్కడ ఎలా స్టార్ట్ అవుతుంది, 1 2 3 4 5 మైక్రో 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. మనకి ఎస్ఓఎఫ్టి కావాలి అని అంటే మనం సిక్స్త్ నంబర్ నుంచి 4 క్యారెక్టర్లు కావాలి అని అంటే సిక్స్త్ నంబర్ నుంచి మనకి ఎస్ఓఎఫ్టి అనేది వచ్చిందనమాట. సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద స్టార్టింగ్ పొజిషన్ అండ్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ స్టార్టింగ్ పొజిషన్ and number of characters. So this is mid function. Next function ఏంటి, లెంత్ ఫంక్షన్. డైరెక్ట్ గా స్ట్రేట్ ఫార్వర్డ్ గా మనకి టెక్స్ట్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని చెప్పేసి మనకి ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి, లెన్, లెంత్ ఫంక్షన్ లో డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ లెన్ రిటర్న్ ద నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద టెక్స్ట్ స్ట్రింగ్. సో ఇక్కడ నేను డైరెక్ట్ గా నేను ఎంటర్ చేస్తాను అనుకోండి, జాన్ విక్ ఎంటర్ చేశాను అనుకోండి, క్లోజ్ ద బ్రాకెట్, క్లిక్ ఆన్ ఎంటర్. సో జాన్ విక్ లో మనకు ఉన్న నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ స్పేస్ ని కూడా తీసుకుంటే 9 క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. అంటే లెంత్ ఆఫ్ జాన్ విక్ ఎంత అంటే 9 వస్తుంది అనమాట. మనకి అవుట్పుట్ 9 వస్తుంది. సో దిస్ ఈస్ లెంత్. సో దిస్ ఈస్ లెంత్ ఆఫ్ జాన్ విక్. లేదు, మనము క్యాలిక్యులేటెడ్ కాలంలో యూస్ చేసుకుందాము అనుకుంటే క్యాలిక్యులేటెడ్ కాలంలో కూడా యూస్ చేసుకోవచ్చు. ఎలా, సో ఎంప్లాయ్ ఫస్ట్ నేమ్ నాకు నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి, లెంత్ కావాలి అనుకుంటే న్యూ కాలం మీద క్లిక్ చేసేసి లెన్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకి ఏంటి, వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ రైటింగ్ డాక్స్ ఆర్ సింటాక్స్ ఫర్ రైటింగ్ డాక్స్. ఫస్ట్ మనం ఏం చేయాలి, నేమ్ ఇవ్వాలన్నమాట. ఫస్ట్ మనం ఇవ్వాల్సింది ఏంటి, నేమ్, డమీ నేమ్ ఏదైనా, ఎనీ నేమ్ దట్ వీ నీడ్ టు. ఆ తర్వాత ఈక్వల్ టు ఇవ్వాలి. ఆ తర్వాత ఫంక్షన్ రాయాలి. ఆ తర్వాత సో మనము టేబుల్ నేమ్, ఆ తర్వాత కాలం నేమ్. సో క్లోజ్ ద బ్రాకెట్, క్లోజ్ ద బ్రాకెట్. సో ఇక్కడ ఏంటి, ఫంక్షన్ రాసిన తర్వాత ఓపెన్ ద బ్రాకెట్. బట్ ఇదంతా అవసరం లేదు. సింపుల్ గా స్ట్రేట్ ఫార్వర్డ్ గా లెంత్ అని చెప్పేసి ఇవ్వగానే టెక్స్ట్ లో మనం ఏం చేయొచ్చు అని అంటే, ఎంప్లాయ్ ఫస్ట్ నేమ్ కదా, ఎంప్లాయ్ ఈఎంపీ అని రాయండి. సో మనకి కింద సజెషన్స్ అన్ని వస్తాయి. ఈఎంపీ అని రాసిన తర్వాత సో ఇక్కడ మనము యారోస్ యూస్ చేసుకోవాలి, డౌన్ యారో, అప్ యారో. సో ఎంప్లాయ్ ఫస్ట్ నేమ్ కదా, ఆ కాలం నేమ్ సెలెక్ట్ అవ్వగానే, కాలం నేమ్ హైలైట్ అవ్వగానే క్లిక్ ఆన్ ఎంటర్. ఆ తర్వాత క్లోజ్ ద బ్రాకెట్, క్లిక్ ఆన్ ఎంటర్. సో హౌ సింపుల్ ఇట్ ఈస్. సో డాక్స్ రాయాలి, ఒక మెజర్ రాయాలి, క్యాలిక్యులేటెడ్ కాలం రాయాలి అని అంటే సింపుల్ గా మనం ఫంక్షన్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఏదైతే కాలం నేమ్ ఇస్తామో ఆ కాలం నేమ్ ఆటోమేటిక్ గా మనకు సజెషన్స్ లో వస్తుంది అనమాట. ఆ కాలం నేమ్ మీద డైరెక్ట్ వెళ్ళి మనం క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే డౌన్ అప్ యారోస్ యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, సాయి అనే దాంట్లో లెంత్ ఏంటి అని అంటే 3 లెంత్ సారీ, అంటే ఎస్ఏఐ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. సుప్రియాలో మనకి 7 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆసిఫ్ లో 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. శ్రీకాంత్ లో 8 క్యారెక్టర్స్ ఉన్నాయి అన్నమాట. సో దిస్ ఈస్ లెంత్ ఆఫ్ ద టెక్స్ట్ అన్నమాట. సో దిస్ ఈస్ లెంత్. నెక్స్ట్ టెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అని అంటే రీప్లేస్. నెక్స్ట్ టెక్స్ట్ ఫంక్షన్ రీప్లేస్. సో రైట్ క్లిక్ ఆన్ న్యూ మెజర్. సో న్యూ మెజర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం రాయాల్సిన ఫంక్షన్ ఏంటి అని అంటే రీప్లేస్. జనరల్ గా మనకి రీప్లేస్ అంటే ఏంటి, ఏదైనా ఒక టెక్స్ట్ అంటే రీప్లేస్ ఎనీథింగ్ దేన్నైనా మనం రీప్లేస్ చేయొచ్చు. కమింగ్ టు పవర్ బిఐ, రీప్లేస్ లో ఏం చేయొచ్చు అని అంటే మనకు ఓల్డ్ టెక్స్ట్ ని రీప్లేస్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటి, టెక్స్ట్ మనం
కావాల్సిన టెక్స్ట్ మనకి. ఆ తర్వాత స్టార్టింగ్ పొజిషన్, సో ఏ పొజిషన్ లో మనము రీప్లేస్ చేయాలి, ఆ తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ రీప్లేస్ చేయాలి, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఆ రీప్లేస్ చేసిన క్యారెక్టర్స్ న్యూ టెక్స్ట్ ఏంటి. సో దిస్ ఈస్ రీప్లేస్. సో ప్రాక్టికల్ గా మనకి ఈజీగా అర్థమవుతుంది రీప్లేస్. సో రీప్లేస్ లో మనకు వచ్చినటువంటి పారామీటర్స్ ఏంటి. సో రీప్లేస్ లో మనకు వచ్చిన పారామీటర్స్ 4 పారామీటర్లు. ఫస్ట్ పారామీటర్ ఓల్డ్ టెక్స్ట్, సెకండ్ పారామీటర్ స్టార్ట్ పొజిషన్. సో నేను ఏం చేస్తాను, గూగుల్ గూగుల్ పవర్ బిఐ అని చెప్పేసి నేను రాశాను. గూగుల్ పవర్ బిఐ స్టార్ట్ పొజిషన్ అంటే ఏ పొజిషన్ నుంచి మనం టెక్స్ట్ చేంజ్ చేయాలి, నేను ఫస్ట్ పొజిషన్ అని పెట్టేశాను. ఆ తర్వాత నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎన్ని క్యారెక్టర్స్ మనం రీప్లేస్ చేయాలి, గూగుల్ GOOGLE 6 క్యారెక్టర్స్. ఏ టెక్స్ట్ తో రీప్లేస్ చేయాలి, న్యూ టెక్స్ట్, ఇక్కడ మైక్రోసాఫ్ట్ అని చెప్పేసి పెట్టేస్తున్నాను. అండ్ క్లోజ్ ద బ్రాకెట్, క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, మళ్ళీ కార్డ్ విజువల్ తీసుకోవాలి, రీప్లేస్ మీద క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ ఏమొచ్చింది, మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ. ఓకే, మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ. సో ఇలా మనం నంబర్ ఆఫ్ పొజిషన్ అంటే ఈ పొజిషన్ ని బేస్ చేసుకొని మనం చేంజ్ చేయొచ్చు అనమాట. సరే, మనం డిఫరెంట్ గా వెళ్దాం. స్టార్ట్ పొజిషన్ నాకు గూగుల్ బదులు జూగుల్ అని పెడదాం. గూగుల్ బదులు జూగుల్. సో స్టార్ట్ పొజిషన్ నేను 1 పెట్టేస్తాను. లేదనంటే గూగుల్ బదులు గీగిల్ అని పెడదాం. ఓకే, GOO ఉంది కదా, GEE వచ్చేటట్టు పెడదాం. సో ఇక్కడ నేను స్టార్ట్ పొజిషన్ సెకండ్ అని ఇస్తాను. ఓ అనేది స్టార్ట్ అయ్యేది సెకండ్ పొజిషన్. నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటి, 2 క్యారెక్టర్లు, అంటే ఓ మాత్రం ఈఈతో రీప్లేస్ చేద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఈ అని చెప్పేసి రాశాను. క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, గీగిల్ అని చెప్పేసి వచ్చింది. సో సో మెయిన్ థింగ్ ఏంటి, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద స్టార్ట్ పొజిషన్. స్టార్ట్ పొజిషన్, ఆ తర్వాత ఏంటి, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ టు రిప్లేస్. ఆ తర్వాత ఏంటి, న్యూ టెక్స్ట్. ఏదైతే టెక్స్ట్ మనం రీప్లేస్ చేయాలి, ఆ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ని రీప్లేస్ చేయాలి అనేది న్యూ టెక్స్ట్ అన్నమాట. న్యూ టెక్స్ట్. సో దిస్ ఈస్ రీప్లేస్. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అని అంటే, రిపీట్. నెక్స్ట్ ఫంక్షన్ రిపీట్. సో మనకి ఇంగ్లీష్ టర్మినాలజీ అంతా సేమ్ ఇంగ్లీష్ టర్మినాలజీ. సో మన ఇంగ్లీష్ లో మీనింగ్ తెలిస్తే మనం పవర్ బిఐలో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో రిపీట్. సో నేమ్ లోనే ఉంది, ఏదైనా టెక్స్ట్ ని రిపీట్ చేయాలి అనుకుంటే మనం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. రిపీట్ లో మనకు REPT అనే ఫంక్షన్ ఉంది. మొత్తం కంప్లీట్ గా REPET అనే ఫంక్షన్ లేదు. రిపీట్. సో ఇక్కడ ఏంటి, రిపీట్ టెక్స్ట్ ఏ గివెన్ నంబర్ ఆఫ్ టైమ్స్, అంటే మనం ఏదైతే టెక్స్ట్ ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ టెక్స్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది అనమాట. నేను ఏం చేస్తాను, ఇక్కడ BI అని చెప్పేసి ఇస్తాను, బిజినెస్ ఇంటెలిజెన్స్. నాకు ఒక 4 టైమ్స్ రిపీట్ అవ్వాలి. క్లిక్ ఆన్ ఎంటర్. సో BI అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుందా లేదా చూద్దాం. సో కార్డ్ విజువల్ తీసుకోవాలి, చూడాలి అనుకుంటే రిపీట్ మీద క్లిక్ చేసుకోండి. BI అని చెప్పేసి మనకి వచ్చిందనమాట. సో దిస్ ఈస్ రిపీట్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అని అంటే సెర్చ్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ సెర్చ్ ఫంక్షన్. సెర్చ్ ఫంక్షన్ లో మనకి ఏంటి అని అంటే సింపుల్. సెర్చ్ లో ఏంటి, సెర్చ్ విల్ సెర్చ్ ద వాల్యూస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అంటే సెర్చ్ లో మనకి ఇవ్వగానే మనకు వాల్యూ ఉందా, టెక్స్ట్ ఉందా, ఆల్ఫాబెట్ ఉందా అని చెప్పేసి సెర్చ్ చేస్తుంది అనమాట. దొరికిన తర్వాత వన్స్ ఇట్ ఈస్ ఫౌండ్, ఇట్ విల్ గివ్ ద పొజిషన్ ఆఫ్ ద టెక్స్ట్. అంటే ఏ టెక్స్ట్ ఏ పొజిషన్ లో ఉంది అని చెప్పేసి చెప్తుంది అనమాట. అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, నంబర్ వస్తుంది అనమాట, ఈ పొజిషన్ లో ఉంది టెక్స్ట్ అని చెప్పేసి. సో సెర్చ్ లో మనకి సింటాక్స్ ఏంటి, పారామీటర్స్ ఏం తీసుకుంటుంది అని అంటే టెక్స్ట్ తీసుకుంది. ఫస్ట్ సెర్చ్ లో తీసుకునేది ఏంటి అని అంటే టెక్స్ట్, ఆ తర్వాత విత్ ఇన్ టెక్స్ట్, ఆ తర్వాత స్టార్ట్ పొజిషన్, ఆ తర్వాత నాట్ ఫౌండ్ వాల్యూ. సో టెక్స్ట్, విత్ ఇన్ టెక్స్ట్, స్టార్ట్ పొజిషన్, నాట్ ఫౌండ్ వాల్యూ. సో ఎలా వస్తుందో చూద్దాం. సో రైట్ క్లిక్, న్యూ మెజర్, రైట్ క్లిక్, న్యూ మెజర్.
సో ఇక్కడ నేను ఏం చేస్తాను, సెర్చ్ అని చెప్పేసి ఇచ్చాను, ఈక్వల్ టు సెర్చ్. ఓకే. సో ఇక్కడ ఫైండ్ టెక్స్ట్, ఏ టెక్స్ట్ కావాలి మనకి? ఓకే, ఫైండ్ టెక్స్ట్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫైండ్ టెక్స్ట్ లో అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన టెక్స్ట్ ఏంటి? బిఐ, కామా విత్ ఇన్ టెక్స్ట్. ఏ టెక్స్ట్ లో బిఐని మనం ఫైండ్ అవుట్ చేయాలి? నేను ఏం చేస్తాను, పవర్ బిఐ అని చెప్పేసాను. ఓకే. స్టార్ట్ పొజిషన్ ఏంటి? ఈ పవర్ బిఐ లో స్టార్ట్ అయ్యే పొజిషన్ ఏంటి? 1. నాట్ ఫౌండ్ వాల్యూ, ఒకవేళ బిఐ దొరకకుంటే, దొరకలేకుంటే, ఒక బిఐ కనిపించలేకుంటే, సో ఏం చేయాలి? నాట్ ఫౌండ్ వాల్యూ 0 అని నాకు అవుట్పుట్ రావాలి. నాట్ ఫౌండ్ వాల్యూ అనేది 0 అనేది అవుట్పుట్ రావాలి. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, సో మళ్ళీ మనకి కార్డ్ విజువల్ తీసేసుకొని వి కెన్ సీ ద అవుట్పుట్. సో ఇది నేను ఐఎమ్ మూవింగ్ ఇట్. సో లెట్ మీ క్లిక్ ఆన్ కార్డ్ విజువల్. సో ఇక్కడ మనం ఏం చేసాము, సర్చ్. సర్చ్ మీద క్లిక్ చేయగానే మనకి 6th పొజిషన్ లో వచ్చిందనమాట. అంటే బి అనేది, పిఓడబ్ల్యూఈఆర్ అనేది 5 పొజిషన్స్ ఆక్యుపై అయిపోయింది. బి అనే ఒక నంబర్, బి అనే ఒక టెక్స్ట్ మనకి 6th పొజిషన్ లో ఉంది అని చెప్పేసి వచ్చింది. సరే, లేదు బిఐ కాకుండా ఇంకొకటి ఏదైనా సెర్చ్ చేద్దాం. ఏఐ అనేది సెర్చ్ చేద్దాం. స్టార్టింగ్ పొజిషన్ 1, స్టార్టింగ్ పొజిషన్ ఫస్ట్ నుంచి వెళ్ళండి అని చెప్పేసి చెప్తాం. క్లిక్ ఆన్ ఓకే. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో మనకు అవుట్పుట్ వచ్చింది ఏంటి, 0 వచ్చింది. అంటే ఈ ఏఐ అనేది ఈ పవర్ బిఐలో లేదు. సో ఆల్టర్నేట్ వాల్యూ లేదు అని అంటే నాట్ ఫౌండ్ వాల్యూ మనం ఏమి ఇచ్చాము, 0 ఇచ్చాము. అంటే ఒకవేళ లేకుంటే మనకి ఏఐ అనేది మనం ఇచ్చిన టెక్స్ట్ లో లేకుంటే మనకు రావాల్సిన అవుట్పుట్ ఏంటి అని అంటే 0. 0 రిప్రజెంట్స్ నాట్ ఫౌండ్ వాల్యూ. 0 రిప్రజెంట్స్ నాట్ ఫౌండ్ వాల్యూ. సో ఇక్కడ మనకి ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ బిఐ ఇచ్చాను అనుకోండి, బిఐ ఎంటర్. బిఐ అనేది మనకి 6th పొజిషన్ లో వచ్చింది. లేదు నేను స్మాల్ లెటర్ లో ఇచ్చాను అనుకోండి, లోవర్ కేస్ లో ఇచ్చాను అనుకోండి, బిఐ, ఎస్ మనకి వచ్చింది అనమాట. అంటే సెర్చ్ లో ఏంటి, సర్చ్ ఈస్ నాట్, సర్చ్ ఈస్ నాట్ కేస్ సెన్సిటివ్. అంటే స్మాల్ లెటర్ లో ఇచ్చిన, క్యాపిటల్ లెటర్ లో ఇచ్చినా గానీ మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. అంటే ఇది ఏమి ఇస్తుంది మనకి, సెన్సిటివ్. సో వాట్ ఈస్ ద అవుట్పుట్, పొజిషన్ నంబర్ వస్తుంది అనమాట. పొజిషన్ నంబర్ అంటే మనం ఇచ్చిన టెక్స్ట్ ఏ పొజిషన్ లో ఉంది అని చెప్పేసి ఆ నంబర్ ఇస్తుంది అనమాట. సో దిస్ ఈస్ సర్చ్. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అంటే ఫైండ్. సర్చ్ ఫైండ్ రెండు సేమే, బట్ మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బట్ మనకి ఎలా వస్తుందో చూద్దాం. ఫైండ్, ఫైండ్ ఏంటి, సేమ్ థింగ్, సేమ్ థింగ్, సేమ్ థింగ్. సో నేను సేమ్ ఇస్తాను, బిఐ, పవర్ బిఐ. ఓకే, స్టార్ట్ పొజిషన్ 1 అంటే ఫస్ట్ నుంచి సెర్చ్ చేయండి అని మనం చెప్తున్నాం అనమాట. సో బిఐ అనేది పి నుంచి సెర్చ్ చేయండి, పిఓడబ్ల్యూఈఆర్, దొరకలేదు. బిఐ 6th పొజిషన్ లో దొరికింది. నాట్ ఫౌండ్ వాల్యూ 0. క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ ఏంటి, మళ్ళీ కార్డ్ విజువల్ తీసుకుందాం. సో ఫైండ్ మీద క్లిక్ చేస్తే మనకి 6th పొజిషన్ వచ్చింది. దట్స్ వెల్ అండ్ గుడ్, దట్స్ వెల్ అండ్ గుడ్. ఒకవేళ దొరకలేదు అనుకోండి, ఏఐ అని పెట్టేశాను, దొరకలేదు అనుకోండి, సర్చ్ టెక్స్ట్ లేదనుకోండి, సో 0 వచ్చింది. ఎస్, దట్స్ వెల్ అండ్ గుడ్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, స్మాల్ లెటర్ లో బిఐ ఇస్తాను. స్మాల్ లెటర్ లో బిఐ రావట్లేదు. ఓకే, వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, ఫైండ్ అనేది, ఫైండ్, ఫైండ్ ఈస్ అ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే టెక్స్ట్ క్యాపిటల్ లెటర్ లో ఉంటే మనము ఫైండ్ టెక్స్ట్ ని కూడా క్యాపిటల్ లెటర్ లో ఎంటర్ చేయాలి. టెక్స్ట్ అంటే మనం సెర్చ్ చేసే టెక్స్ట్ స్మాల్ లెటర్ లో ఉంటే స్మాల్ లెటరే ఇవ్వాలి. చూడండి, ఎస్ వి గాట్ ద ఫైండ్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సర్చ్ అండ్ ఫైండ్. సర్చ్ అండ్ ఫైండ్.
సో నెక్స్ట్ టెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అని అంటే అప్పర్, స్ట్రేట్ ఫార్వర్డ్ అప్పర్. అప్పర్ ఏంటి? సో ఏదైనా స్మాల్ లెటర్ లో టెక్స్ట్ ఉంటే క్యాపిటల్ లెటర్ లోకి చేంజ్ చేస్తుంది. క్యాపిటల్ లెటర్ లో టెక్స్ట్ ఉంటే లోవర్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటే స్మాల్ లెటర్ లోకి చేంజ్ చేస్తుంది. రైట్ క్లిక్, న్యూ మెజర్, సో అప్పర్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, అప్పర్ అనే ఒక డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఫంక్షన్ తీసేసుకొని కన్వర్ట్స్ అ టెక్స్ట్ స్ట్రింగ్ టు ఆల్ అప్పర్ కేసెస్, అప్పర్ కేస్ లెటర్. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, జాన్ విక్, జాన్ విక్ తీసేసుకొని క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, సో తీసేసుకుంటే అప్పర్ లో మనకి స్మాల్ లెటర్, అప్పర్ లెటర్ లో వస్తుంది అనమాట. లేదు మనకి స్మాల్ లెటర్ లో కావాలి అనుకుంటే మనం లోవర్ అని చెప్పేసి తీసుకోవచ్చు అనమాట. లోవర్ ఈక్వల్ టు లోవర్, లోవర్ కన్వర్ట్స్ ఆల్ లెటర్స్ ఇన్ అ టెక్స్ట్ స్ట్రింగ్ టు లోవర్ కేస్. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, జాన్ విక్ తీసేసుకొని ఎంటర్. సో మనకి అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. లోవర్, లోవర్ కేస్ లో వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ అప్పర్, లోవర్. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అని అంటే సబ్స్టిట్యూట్. సో సబ్స్టిట్యూట్ అంటే ఏంటి? సో జనరల్ మీనింగ్ ఆఫ్ సబ్స్టిట్యూట్ ఏంటి? సో సబ్స్టిట్యూట్ చేయండి, సబ్స్టిట్యూట్ ఫీల్డర్, సబ్స్టిట్యూట్ ఎంప్లాయీ. ఓకే, సో అంటే ఎవరైనా లేని పక్షాన సబ్స్టిట్యూట్ అవుతారా లేదా అని చెప్పేసి సబ్స్టిట్యూట్ అన్నమాట. సో ఎలా ఉంటుందో చూద్దాం. సబ్స్టిట్యూట్ ఈక్వల్ టు, ఈక్వల్ టు సబ్స్టిట్యూట్. సో ఎలా వస్తుందో చూద్దాం. టెక్స్ట్ ఉంది, 4 పారామీటర్స్ తీసుకుంటుంది. టెక్స్ట్ కామా ఓల్డ్ టెక్స్ట్ కామా న్యూ టెక్స్ట్. సో డెఫినేషన్ ఏంటి, రిప్లేసెస్ ఎగ్జిస్టింగ్ టెక్స్ట్ విత్ న్యూ టెక్స్ట్ ఇన్ టెక్స్ట్ స్ట్రింగ్. టెక్స్ట్ ఏంటి, మనకు కావాల్సిన టెక్స్ట్ ఏంటి, సేల్స్ ఫోర్స్ పవర్ బిఐ. ఓకే, ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఎక్స్ప్లిసిట్ గా పొజిషన్ కాదు, ఇక్కడ సబ్స్టిట్యూట్ లో పొజిషన్ తీసుకోదు. ఓల్డ్ టెక్స్ట్ అంటే మనం మాన్యువల్ గా టెక్స్ట్ ఎంటర్ చేయొచ్చు. ఓల్డ్ టెక్స్ట్ ఏంటి అంటే మనం మనం ఇచ్చిన టెక్స్ట్ లో ఒక టెక్స్ట్ ని మనం రీప్లేస్ చేయాలి అనుకుంటే ఆ రీప్లేస్ చేసే టెక్స్ట్ ని మనం రాయాలన్నమాట. నేను ఏం చేస్తాను, సేల్స్ ఫోర్స్ ని తీసుకొని ఆ తర్వాత న్యూ టెక్స్ట్ ఏంటి, మైక్రోసాఫ్ట్ అని చెప్పేసి ఇచ్చేస్తాను. క్లోజ్ ద బ్రాకెట్, క్లిక్ ఆన్ ఎంటర్, క్లోజ్ ద బ్రాకెట్ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సో వాట్ ఈస్ ద అవుట్పుట్, లెట్ us సీ దట్. ఈ సబ్స్టిట్యూట్ లో మనం ఏం చేయొచ్చు, ఇంతకు ముందు రీప్లేస్ దాంట్లో పొజిషన్ ఇచ్చాము, రీప్లేస్ లో మనం పొజిషన్ ఇచ్చాము, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇచ్చాము. బట్ సబ్స్టిట్యూట్ లో మనం డైరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా టెక్స్ట్ డైరెక్ట్ ఇవ్వచ్చు. టెక్స్ట్ మనం రీప్లేస్ చేసే టెక్స్ట్ డైరెక్ట్ ఇవ్వచ్చు. సో దిస్ ఈస్ సబ్స్టిట్యూట్. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అని అంటే కాంకాటినేట్. నెక్స్ట్ ఫంక్షన్ కాంకాటినేట్. సో కాంకాటినేట్ మనం డైరెక్ట్ గా టేబుల్ వ్యూలోకి వెళ్ళేసి కాంకాటినేట్ చేద్దాం, క్యాలిక్యులేటెడ్ కాలం క్రియేట్ చేద్దాం. కాంకాటినేట్ అంటే ఏంటి, కాంకాట్ అంటే ఏంటి, జనరల్ మీనింగ్ ఏంటి, ఇంగ్లీష్ జనరల్ మీనింగ్ ఏంటి, టు కంబైన్ టూ టెక్స్ట్, టు కంబైన్. నార్మల్ జనరల్ మీనింగ్ కాంకాటినేట్ అంటే, కాంకాట్ అంటే కంబైన్ చేయడం, రెండు కలపడం అన్నమాట. సో పవర్ బిఐలోకి వస్తే, సీక్వెల్ లోకి వస్తే కాంకాట్ అనే ఒక ఫంక్షన్ మనకు ఉందన్నమాట. సో కాంకాట్ అనే ఒక ఫంక్షన్ సీక్వెల్ లో ఉంది, కాంకాటినేట్ అనేది పవర్ బిఐ లో ఉందన్నమాట. సో ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ని నేను రెండు కంబైన్ చేసి ఫుల్ నేమ్ చేయాలి అనుకుంటే ఇలా చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్, న్యూ కాలం. ఫస్ట్ మనం యాంపర్సెంట్ సింబల్ తీసుకుందాం, అంటే రెండు టెక్స్ట్ ని మనం కంబైన్ చేయాలి అని అంటే అండ్ సింబల్ యూస్ చేయొచ్చు. ఫుల్ నేమ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనం డైరెక్ట్ గా ఎంప్లాయీ ఫస్ట్ నేమ్, మనకు సజెషన్స్ వస్తాయి, డౌన్ యారో క్లిక్ చేసుకొని ఎంటర్. సింగిల్ యాంపర్సెంట్ సింబల్ యూస్ చేస్తే, సింగిల్ యాంపర్సెంట్ సింబల్ యూస్ చేస్తే టు కంబైన్, టు కంబైన్ టూ టెక్స్ట్ ఇంటూ సింగిల్ టెక్స్ట్, సింగిల్ టెక్స్ట్ అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి, మళ్ళీ మనకి ఎంప్లాయీ లాస్ట్ నేమ్, యారో క్లిక్ చేయండి, ఎంటర్ చేయండి, క్లిక్ ఆన్ ఎంటర్ టు ఎగ్జిక్యూట్. సో ఇక్కడ మనకి రెండు టెక్స్ట్ వచ్చేసింది, సాయి, సోమనాథ్, సుప్రియ, ఆసిఫ్.
సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కంబైన్ అయిపోయింది, కానీ ఫస్ట్ నేమ్ కి లాస్ట్ నేమ్ కి మధ్యన స్పేస్ లేదు. ఎలా క్రియేట్ చేయాలి? స్పేస్ ఎలా క్రియేట్ చేయాలి? స్పేస్ ఎలా క్రియేట్ చేయాలి అని అంటే, ఫస్ట్ నేమ్ తర్వాత మనకి స్పేస్ క్రియేట్ చేయాలి అని అంటే డబుల్ కోట్స్ క్లిక్ చేయాలి. డబుల్ కోట్స్, డబుల్ కోట్స్ మధ్యలో ఒక స్పేస్ ని ఎంటర్ చేయండి. ఎస్. ఆ తర్వాత ఆ తర్వాత ఇంకొక యాంపర్సెంట్ సింబల్ ఇవ్వండి. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అంటే, ఫస్ట్ యాంపర్సెంట్ అంటే ఈ రెండిటి మధ్యన ఫస్ట్ నేమ్ తర్వాత స్పేస్ వస్తుంది అనమాట. ఒక యాంపర్సెంట్ ఇచ్చిన తర్వాత, ఆ తర్వాత ఈ రెండిటి మధ్యన మళ్ళీ కంబైన్ అవ్వాలి అని అంటే ఇంకొక యాంపర్సెంట్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే స్పేస్ వస్తుంది అనమాట. చూడండి, స్పేస్ అనేది వచ్చింది అనమాట. ఒక టెక్స్ట్ ఒక టెక్స్ట్ కి ఇంకొక టెక్స్ట్ కి మధ్యన స్పేస్ వచ్చింది. లేదు ఇలా వద్దు, లేదు నేను ఇంకొక ఇలా యాంపర్సెంట్ కాకుండా ఫంక్షన్ తీసుకుంటాను అని అంటే కాంకాట్ ఫంక్షన్. న్యూ కాలం మీద క్లిక్ చేయండి. ఫుల్ నేమ్ ఈక్వల్ టు ఫుల్ నేమ్ ఈక్వల్ టు కాంకాట్ కాంకాటినేట్. ఇక్కడ ఏంటి? జాయిన్ టూ టెక్స్ట్ స్ట్రింగ్స్ ఇంటూ వన్ టెక్స్ట్ స్ట్రింగ్ అంటే రెండు వర్డ్స్ ని కంబైన్ చేస్తాను. లేదు అనంటే మనం రెండు కాలమ్స్ ని కంబైన్ చేస్తాను. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు? ఎంప్లాయీ ఫస్ట్ నేమ్ కామా ఎంప్లాయీ సెకండ్ నేమ్ ఎంప్లాయీ లాస్ట్ నేమ్, క్లోజ్ ద బ్రాకెట్, క్లిక్ ఆన్ ఎంటర్. మనకు వచ్చింది. మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి? స్పేస్ రావట్లేదు. ఫస్ట్ నేమ్ కి సెకండ్ లాస్ట్ నేమ్ కి స్పేస్ రావట్లేదు. ఎలా ఇవ్వాలి స్పేస్? సో మనకి ఎలా ఇవ్వాలి? ఈ కాంకాటినేట్ లో కాంకాటినేట్ కాంకాటినేట్ పారామీటర్ ఏంటి? కాంకాటినేట్ పారామీటర్ ఏంటి? కాంకాటినేట్ పారామీటర్ టెక్స్ట్ వన్ కామా టెక్స్ట్ టూ. ఓకే. సో ఇక్కడ టెక్స్ట్ వన్ కామా టెక్స్ట్ టూ. నేను ఇంకొక కాంకాటినేట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ టెక్స్ట్ వన్ ఉంది కదా. సో ఈ టెక్స్ట్ వన్ తర్వాత నేను ఏం చేస్తాను అనంటే డబుల్ కోట్స్ స్పేస్ ఇచ్చేసి ఆ తర్వాత బ్రాకెట్ పెట్టేసి కామా ఇచ్చేస్తాను. అంటే అంటే మనకి ఇక్కడ ఏమైంది అనంటే ఈ కాంకాటినేట్ కి అంటే బయట ఉన్న కాంకాటినేట్ కి ఎంప్లాయీ ఫస్ట్ నేము స్పేస్ అనేది టెక్స్ట్ వన్ అయింది. ఓకే. ఎంప్లాయీ ఫస్ట్ నేమ్ ఎంప్లాయీ ఈ కాంకాటినేట్ కి ఎంప్లాయీ ఫస్ట్ నేమ్ ఆ తర్వాత స్పేస్ అనేది టెక్స్ట్ వన్ అన్నమాట. టెక్స్ట్ వన్. ఆ తర్వాత ఈ లాస్ట్ నేమ్ అనేది టెక్స్ట్ టూ అన్నమాట. అంటే ఈ కామాతోని అంటే బ్రాకెట్ తో ఏమైపోయింది అనమాట? సెపరేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ స్పేస్ వచ్చేసింది అనమాట. సో దిస్ ఈస్ కాంకాటినేట్ ఫంక్షన్. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ టెక్స్ట్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అని అంటే డేట్స్ బిట్వీన్. సో ఆ నేమ్ లోనే మనకి అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే, సో రెండు డేట్స్ మధ్యలో అని చెప్పేసి మనకు అర్థం అవ్వాలి. సో రెండు డేట్స్ ఫర్ ఎందుకు యూజ్ చేస్తాము రియల్ టైంలో అంటే, సో మనకి 5 ఇయర్స్ లేదు అని అంటే 10 ఇయర్స్ డేటా ఉంది. సో ఆ 5 ఇయర్స్ 10 ఇయర్స్ డేటా మధ్యలో మనకి ఒక 100 కాలమ్స్ 200 కాలమ్స్ ఉన్నాయి. సో అన్ని కాలమ్స్ కాకుండా మనం కొన్ని కాలమ్స్ మాత్రమే తీసుకోవాలి. లేదు అని అంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ డేటా మాత్రమే తీసుకోవాలి అని అంటే, సో మనం ఏం చేయొచ్చు అని అంటే డేట్స్ బిట్వీన్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. సో ఈ డేట్స్ బిట్వీన్ సింటాక్స్ ఏంటి అని అంటే, డేట్స్ తీసుకుంటుంది, ఆ తర్వాత స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ తీసుకుంటుంది. అంటే మన డేటాలో ఉన్నటువంటి డేట్ కాలం తీసుకుంటుంది, ఆ తర్వాత స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ తీసుకుంటుంది అనమాట. అంటే ఒక డేటా నుంచి తీసుకోవాలి అన్నప్పుడు. సో దీంట్లో మనం ఏం చేయొచ్చు? మనం ఒక క్యాలిక్యులేటెడ్ కాలం కానీ లేదు అని అంటే ఒక టేబుల్ క్రియేట్ చేయొచ్చు. డేట్స్ బిట్వీన్ అనేది క్యాలిక్యులేటెడ్ టేబుల్ అనమాట. అంటే ఒక టేబుల్ నుంచి 10 ఇయర్స్ ఉన్నటువంటి డేటా నుంచి ఒక 2 ఇయర్స్ మాత్రమే తీసుకోవాలి అని అంటే ఒక టేబుల్ ని మనం క్రియేట్ చేయొచ్చు. ఎలా క్రియేట్ చేయాలో లెట్ us సీ దట్. సో ఇక్కడ టేబుల్ వ్యూకి వెళ్ళండి. టేబుల్ వ్యూకి వెళ్ళిన తర్వాత న్యూ టేబుల్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి ఏంటి? సేల్స్ 2023 2025 వరకు ఉంది కదా. మనకు ఓన్లీ 1 ఇయర్ డేటా మాత్రమే తీసుకుందాం దీంట్లో నుంచి.
నేను ఏం చేస్తాను అని అంటే డేట్స్ బిట్వీన్ అని చెప్పేసి నేమ్ ఇచ్చేస్తాను. ఆ తర్వాత డేట్స్ బిట్వీన్ అనే ఒక ఫంక్షన్ డైరెక్ట్ గా రాసేస్తాను. సో దీంట్లో మనకి 3 పారామీటర్స్ తీసుకుంటుంది. ఒకటి డేట్. డేట్ అంటే ఏంటి? ఆల్రెడీ డేటాలో ఉన్న డేట్, మనం ఏదైతే టేబుల్ నుంచి తీసుకుంటున్నామో. ఆ తర్వాత స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, రిటర్న్స్ ద డేట్స్ బిట్వీన్ టూ గివెన్ డేట్స్. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు? సేల్స్ డేట్ ని తీసుకుందాం. సేల్స్ డేట్ ని తీసుకుందాం 2023 దాని నుంచి, కామా స్టార్ట్ డేట్ ఏంటి? స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ రెండు విధాలుగా మనం ఇవ్వచ్చు. ఒక ఒకటి ఏంటి అని అంటే, ఫస్ట్ టైప్ ఏంటి అని అంటే డేట్ అనే ఒక ఫంక్షన్ యూస్ చేసుకొని ఇయర్ ఏంటి? 2024. అంటే మనకి 2 ఇయర్స్ డేటా ఉంది. 2023, 2024, 2025, 3 ఇయర్స్ డేటా ఉంది. నాకు ఓన్లీ 1 ఇయర్ డేటా మాత్రమే కావాలి, లేదు అనంటే 2 ఇయర్స్ డేటా మాత్రమే కావాలి అని అంటే 2024 01 01 క్లోజ్ ద బ్రాకెట్ కామా ఎండ్ డేట్ ఏంటి? డేట్ అనే ఒక ఫంక్షన్ మళ్ళీ ఇచ్చేసి 2024 మంత్ 12 31 డే క్లోజ్ ద బ్రాకెట్. అంటే సేల్స్ టేబుల్లో ఉన్నటువంటి, ఓకే, సేల్స్ టేబుల్లో ఉన్నటువంటి డేటా 2 డేట్స్ ని, అంటే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అనేది తీసుకోవచ్చు. లేదు నాకు మొత్తం డేటా కావాలి. ఓకే, లేదు నాకు మొత్తం డేటా కావాలి అన్నప్పుడు ఎలా తీసుకోవాలి? ఓకే, లేదు నాకు మొత్తం డేటా కావాలి అన్నప్పుడు నేను ఎలా తీసుకోవాలి? సో మనం ఇంకొక ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఫంక్షన్ ఏంటి అని అంటే, సో డేట్స్ బిట్వీన్ ఏంటి? స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ డేటా ఇస్తుంది అనమాట. ఎండ్ డేట్, ఎండ్ డేట్ టేబుల్ క్రియేట్ అవుతుంది. ఓకే, స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ టేబుల్ క్రియేట్ అవుతుంది. లేదు నాకు ఈ సేల్స్ 2023 2025 లో ఉన్న కాలమ్స్ అన్ని కావాలి అని అంటే మనం ఏం చేయాలి? ఇంకొక ఫంక్షన్ యూస్ చేయాలి. అదేంటి అనంటే క్యాలిక్యులేట్ టేబుల్ అన్నమాట. ఓకే, క్యాలిక్యులేట్ ఫంక్షన్ ఏంటి? క్యాలిక్యులేట్ ఫంక్షన్ లో ఎక్స్ప్రెషన్ కామా ఫిల్టర్ కండిషన్ తీసుకుంటుంది. ఓకే, క్యాలిక్యులేట్ ఫంక్షన్ లో, క్యాలిక్యులేట్ అనే ఒక ఫంక్షన్ లో ఎక్స్ప్రెషన్ కామా ఫిల్టర్ తీసుకుంటుంది అనమాట. క్యాలిక్యులేట్ టేబుల్లో ఏంటి అని అంటే, క్యాలిక్యులేట్ టేబుల్లో ఏంటి అని అంటే టేబుల్ కామా ఫిల్టర్ కండిషన్ తీసుకుంటుంది. అంటే క్యాలిక్యులేట్ అనేది సింపుల్ మన టర్మినాలజీలో చెప్పుకోవాలి అని అంటే సన్ అన్నమాట. క్యాలిక్యులేట్ టేబుల్ అనేది ఫాదర్ అనుకోండి, సింపుల్ గా మనకి ఈజీగా అర్థం అవడానికి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? దాంట్లో ఉన్న డేటా, ప్రతి ఒక్క డేటా కావాలి అని అంటే నేను క్యాలిక్యులేట్ టేబుల్ అనేది ఇస్తున్నాను. టేబుల్లో ఏమి ఇవ్వాలి? 2023 2025 కామా ఫిల్టర్ లో నేను ఏమి ఇస్తున్నాను? డేట్స్ బిట్వీన్ అనేది ఇస్తున్నాను అనమాట. ఇలా ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే డేటా అనేది ఫిల్టర్ అయిపోయి దాంట్లో ఉన్న ప్రతి ఒక్క డేటా అనేది మనకు వచ్చేస్తుంది. ఓకే, దాంట్లో ఉన్న ప్రతి ఒక్క డేటా అనేది మనకు వచ్చేస్తుంది. అంటే సేల్స్ టేబుల్లో ఉన్నటువంటి సేల్స్ డేటా, సేల్స్ టేబుల్లో ఉన్నటువంటి మనకి సేల్స్ డేటా, ప్రీవియస్ మంత్ హ్యాస్ ఎర్రర్. ఓకే, ప్రీవియస్ మంత్ లో ఎర్రర్ ఉందంట. సో ఎర్రర్ ఉంటే మనకి డేటా అనేది రాదనమాట. నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము డేట్స్ బిట్వీన్ లోకి వెళ్దాం. మనకి డేటా అనేది వచ్చేసింది. ఓకే, సో మనం ఓన్లీ డేట్స్ బిట్వీన్ ఫంక్షన్ యూస్ చేసుకుంటే మనకి స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అనేవి ఆ టేబుల్లో నుంచి డేట్స్ తీసుకోవచ్చు. క్యాలిక్యులేట్ టేబుల్ తో పాటు తీసుకుంటే మనకి ఏంటి అని అంటే మిగతా కాలమ్స్ అన్ని, అంటే టేబుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాలమ్ ని తీసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్యాలిక్యులేట్ అండ్ క్యాలిక్యులేట్, క్యాలిక్యులేట్ టేబుల్ అండ్ క్యాలిక్యులేట్ ఫంక్షన్ అనమాట. సో ఇది డేట్స్ బిట్వీన్. నేమ్ లోనే, పేరులోనే ఉంది. అంటే డేట్స్ లో ఉన్నటువంటి రేంజ్, అంటే ఇదేంటి మనకి ముఖ్యంగా యూస్ అయ్యేది? వీ కెన్ పుల్. ఓకే, వీ కెన్ పుల్ range of range of dates or data from the table. Range of dates or the data from the table. Okay, this is dates between. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి? డేట్స్ ఇన్ పీరియడ్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి? డేట్స్ ఇన్ పీరియడ్. సో డేట్స్ ఇన్ పీరియడ్ లో మనకి ఏంటి? సేమ్ మళ్ళీ డేట్స్ ఇన్ పీరియడ్ లో కూడా మనకి ఏంటి అని అంటే మనము రిటర్న్స్ ద డేట్స్ ఇన్ ద పీరియడ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద గివెన్ డేట్. అంటే సో ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే
డేట్స్ ఇన్ పీరియడ్ లో పారామీటర్ డిఫరెన్స్ అన్నమాట. ఇక్కడ డేట్ కాలం తీసుకుంటుంది, స్టార్ట్ డేట్ తీసుకుంటుంది, కానీ ఎండ్ డేట్ తీసుకోదన్నమాట. ఎండ్ డేట్ లో ఏంటి అని అంటే మనం నంబర్ ఆఫ్ ఇంటర్వెల్ ఇవ్వాలి అండ్ ఇంటర్వెల్ ఇవ్వాలి అనమాట. నంబర్ ఆఫ్ ఇంటర్వెల్ అంటే ఇయర్ ఇస్తే ఎన్ని సంవత్సరాలు కావాలి, మంత్ ఇస్తే ఎన్ని నెలలు కావాలి, డే ఇస్తే ఎన్ని రోజులు కావాలన్నమాట. సో ఇది మనకి డేట్స్ ఇన్ పీరియడ్. సో మనకి ఇక్కడ ఏం చేయొచ్చు అని అంటే ఇంకొక టేబుల్ నేను క్రియేట్ చేస్తాను. సేమ్ ఇదే ఫార్మాట్ లో ఇంకొక టేబుల్ ని నేను డేట్స్ ఇన్ పీరియడ్ తీసుకుంటాను. ఈక్వల్ టు డేట్స్ ఇన్ పీరియడ్, డేట్స్ ఇన్ పీరియడ్. సో ఇక్కడ డేట్స్ లో ఏంటి, మళ్ళీ నేను సేల్ డేట్ తీసుకుంటాను. సేల్ డేట్ కామా స్టార్ట్ డేట్ ఏంటి, ఇక్కడ ఇంకొక విధంగా మనం స్టార్ట్ డేట్ ఇవ్వచ్చు. ఇంకొక విధంగా డేట్ అనే ఫంక్షన్ లేకుండా ఎలా ఇవ్వాలి, సో ఇలా ఇవ్వాలన్నమాట. 01-01-2024 ఇది స్టార్ట్ డేట్ అన్నమాట. ఎప్పుడైతే మనం టెక్స్ట్ డేటా టైప్ లేదు అని అంటే డేట్ డేటా టైప్ ని ఎంటర్ చేస్తామో ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే డబుల్ కోట్స్ లో ఎంటర్ చేయాలి నంబర్ ఆఫ్ ఇంటర్వెల్. నాకు నాకేం కావాలి, ఇంటర్వెల్ నేను ఇయర్ తీసుకుంటాను. ఇయర్ లో నాకు కావాల్సింది ఏంటి, ఒక సంవత్సరం డేటా నాకు కావాలి. క్లోజ్ ద బ్రాకెట్, క్లిక్ ఆన్ ఎంటర్. నాకు ఒక సంవత్సరం డేటా కావాలి. సో 366 రోస్ వచ్చాయి అంటే 2024 అనేది ఒక లీప్ ఇయర్ కాబట్టి మనకి 365 రోజులు వచ్చాయి అనమాట. ఓకే, దీన్ని మనం మొత్తం డేటా రావాలి అంటే సేల్స్ టేబుల్లో 2023 2024 25 వరకు ఉన్న డేటాలో 2024 డేటా రావాలి అని అంటే మళ్ళీ సేమ్ మనము క్యాలిక్యులేట్ టేబుల్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసుకొని సేల్స్ టేబుల్ 2023 2025 అని తీసుకొని క్లోజ్ ద బ్రాకెట్, క్లిక్ ఆన్ ఎంటర్. సో ఆ టేబుల్లో ఉన్నటువంటి ప్రతి డేటా మనకు వస్తుంది అనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే డేట్స్ బిట్వీన్ లో ఏంటి, మనకి డేట్స్ బిట్వీన్ లో స్ట్రేట్ ఫార్వర్డ్ గా మనకి డేట్ పారామీటర్ అడుగుతుంది, స్టార్ట్ డేట్ కావాలి అండ్ ఎండ్ డేట్ కావాలి. కానీ డేట్స్ ఇన్ పీరియడ్ లో ఏంటి అని అంటే డేట్స్ ఇన్ పీరియడ్ లో ఏంటి అని అంటే పీరియడ్ అని చెప్తుంది కదా, అంటే మనం స్పెసిఫిక్ గా పీరియడ్ ని ఎంటర్ చేయాలి. పీరియడ్ అంటే ఏంటి, ఇయర్ అనేది ఒక పీరియడ్ అవ్వచ్చు, డే అనేది పీరియడ్ అవ్వచ్చు, మంత్ అనేది పీరియడ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏం తీసుకుంటుంది, డేట్ కాలం తీసుకుంటుంది. సో ఇక్కడ మనం ఏంటి, స్టార్ట్ డేట్ తీసుకుంటుంది, స్టార్ట్ డేట్ తీసుకుంటుంది. నంబర్ ఆఫ్ ఇంటర్వెల్ అంటే నంబర్ ఆఫ్ ఇంటర్వెల్ అంటే బేస్డ్ ఆన్ ద ఇంటర్వెల్ మళ్ళీ, అంటే ఇయర్ అయితే ఎన్ని సంవత్సరాలు కావాలి, మంత్ అయితే ఎన్ని సంవత్సరాలు కావాలి, డేస్ అయితే ఎన్ని సంవత్సరాలు కావాలి. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేట్స్ బిట్వీన్ అండ్ డేట్స్ ఇన్ పీరియడ్. ఓకే, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేట్స్ ఇన్ పీరియడ్ అండ్ డేట్స్ బిట్వీన్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అని అంటే డేట్ యాడ్ ఫంక్షన్. ఓకే, డేట్ యాడ్ ఫంక్షన్ ప్రీవియస్ సెషన్ లో మనం ప్రతిసారి, ఓకే ప్రీవియస్ సెషన్ లో ప్రతిసారి మనం ప్రీవియస్ మంత్, ఓకే ప్రతిసారి మనం ప్రీవియస్ మంత్, సో ప్రీవియస్ మంత్ లోకి వెళ్ళాలి. ప్రీవియస్ లో ఇయర్, క్వార్టర్, మంత్, డే వెళ్ళాలి అని అంటే మనం ప్రతిసారి ప్రీవియస్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అయినా కానీ నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ క్వార్టర్, నెక్స్ట్ క్వార్టర్, మంత్, డేకి వెళ్ళాలి అని అంటే ప్రతిసారి నెక్స్ట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ఇక్కడ మనకి ఇంకొక ఆటోమేటెడ్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంది. ఈ రెండింటిని కంబైన్ చేసుకొని మనకు ఉన్నటువంటి ఫంక్షన్ ఏంటి అని అంటే డేట్ యాడ్ ఫంక్షన్. ఈ డేట్ యాడ్ ఫంక్షన్ లో మనకి ఏమవుతుంది అని అంటే డెఫినేషన్, డేట్ యాడ్ డెఫినేషన్ ఏంటి అని అంటే షిఫ్ట్ ద డేట్స్, ఓకే షిఫ్ట్ ద డేట్స్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్, backward based on the, okay based on the interval, interval and number of interval, and number of interval. అంటే మనము ఇయర్ షిఫ్ట్ చేయొచ్చు, క్వార్టర్ షిఫ్ట్ చేయొచ్చు, మంత్ షిఫ్ట్ చేయొచ్చు, డేట్ షిఫ్ట్ చేయొచ్చు. మైనస్ అనేది ఇవ్వడం, -1 అనేది ప్రీవియస్, ఓకే నార్మల్ 1 అనేది నెక్స్ట్ అన్నమాట. ఇంకా మనం ఇంటర్వెల్ లో డే ఇవ్వచ్చు, ఇయర్ ఇవ్వచ్చు, క్వార్టర్, మంత్ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. సో దిస్ ఈస్ డేట్ యాడ్ ఫంక్షన్. సో ఈ డేట్ యాడ్ ఫంక్షన్ ని మనము ఎలా యూజ్ చేస్తాము అని చెప్పేసి లెట్ us సీ దట్. ఓకే, డేట్ యాడ్ ఫంక్షన్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను,
సేల్స్ 2023లో క్యాలెండర్లో నేను డేట్ తీసుకుంటాను. ఓకే, డేట్ లో మనకి ఏముంది, హైరార్కీ ఉంది. డేట్ లో మనకి ఏముంది, హైరార్కీ ఉంది. నేను ఏం చేస్తాను, ఫంట్ ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, లెట్ మీ ఇంక్రీజ్ ద ఫంట్ సైజ్. సో దీంట్లో మనకి ఏంటి, క్వార్టర్, మంత్, డే ఉంది. నేను ఫస్ట్ లెటర్స్ గో త్రూ ద డే లోనే, ఇయర్ లోనే వెళ్దాం మనం. ఓకే, ఇయర్ లోనే మనం వెళ్దాం. సో దీంట్లో నేను ఏం చేస్తాను, సేల్స్ నుంచి టోటల్ సేల్స్ అమౌంట్ తీసుకుంటాను. ఓకే, టోటల్ సేల్స్ తీసుకుంటాను. లేదు అని అంటే మనము టో సేల్స్ అమౌంట్ తీసుకుందాం. ఓకే, మనకి సేల్స్ అమౌంట్ అనేది వచ్చేసింది అనమాట. సో ఇక్కడ మనం అప్లై చేయాల్సింది ఏంటి అని అంటే, ఓకే, ఇక్కడ మనం అప్లై చేయాల్సింది ఏంటి అని అంటే, రైట్ క్లిక్, న్యూ మెజర్. ఓకే, రైట్ క్లిక్, న్యూ మెజర్. సో నేను ఏం చేస్తాను, డేట్, డేట్ యాడ్ ప్రీవియస్ ఇయర్ అని పెడతాను. పీవై అంటే ప్రీవియస్ ఇయర్. సో దీంట్లో డేట్ యాడ్ ఫంక్షన్ యూస్ చేస్తే మనం వెనక్కి ముందుకు వెళ్ళొచ్చు, అంటే ఇంటర్వెల్ ని షిఫ్ట్ చేసుకొని. లేదు, మనకి సేల్స్ లో రావాలి, మనం ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే క్యాలిక్యులేట్ అనే ఒక ఫంక్షన్ యూస్ చేసుకొని ఎక్స్ప్రెషన్ లో టోటల్ సేల్స్ అమౌంట్ తీసేసుకొని కామా డేట్ యాడ్, డేట్ యాడ్ ఫంక్షన్. సో ఇక్కడ మనకి ఏంటి డెఫినేషన్ ఏమొచ్చింది, మూవ్స్ ద గివెన్ సెట్ ఆఫ్ డేట్స్ బై స్పెసిఫైడ్ ఇంటర్వెల్. ఇక్కడ నేను ఏం చేస్తాను, డేట్ కాలంలో క్యాలెండర్ టేబుల్ నుంచి నేను డేట్ తీసుకుంటాను, కామా నంబర్ ఆఫ్ ఇంటర్వెల్ అడుగుతుంది. నేను 1 ఇయర్ బ్యాక్ వెళ్తాను, నాకు ప్రీవియస్. మీరు అబ్జర్వ్ చేయండి మళ్ళీ, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, మనకి ఇంటర్వెల్ ఏమేమి వచ్చింది, డే వైజ్ వచ్చింది, మంత్ వచ్చింది, క్వార్టర్ వచ్చింది, ఇయర్ వచ్చింది. గుర్తుంచుకోండి, ఎందుకంటే నెక్స్ట్ ఫంక్షన్ లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇంటర్వెల్ లో నాకు ప్రీవియస్ ఇయర్ సేల్స్ కావాలి, క్లోజ్ ద బ్రాకెట్, క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, డేట్ యాడ్ ప్రీవియస్ ఇయర్ అనేది నేను యాడ్ చేయగానే నాకు ప్రీవియస్ ఇయర్ మంత్ డేటా అనేది వచ్చేసింది అనమాట. ఓకే, ప్రీవియస్ ఇయర్ మంత్ డేటా అనేది వచ్చింది. కానీ దీనివల్ల యూసేజ్ ఏంటి మనకి, ఓకే, కానీ దీనివల్ల యూసేజ్ ఏంటి మనకి, బేసిక్ ఫిల్టరింగ్ లో నేను ఏం చేస్తాను, సెలెక్ట్ ఆల్, బ్లాంక్ తీసేస్తాను మనకి ఈజీగా అర్థం అవడానికి. దీనివల్ల యూసేజ్ ఏంటి, రియల్ టైంలో యూసేజ్ ఏంటి అని అంటే సేల్స్ డిఫరెన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొక న్యూ మెజర్ తీసేసుకొని, ఈ న్యూ మెజర్ పేరు ఏం పెడతాము అని అంటే సేల్స్ డిఫరెన్స్ అని చెప్పేసి నేను పెట్టేస్తాను. సేల్స్ డిఫరెన్స్ ఈక్వల్ టు, ఇక్కడ టోటల్ సేల్స్ అమౌంట్ తీసుకుంటాను మైనస్ డేట్ యాడ్ ప్రీవియస్ ఇయర్ తీసుకుందాం. ఎందుకు, మనకి ప్రీవియస్ ఇయర్ తో కరెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ కంపేర్ చేస్తే మనకి ఏదైనా డిఫరెన్స్ వచ్చిందా లేదా. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో 2023లో సేల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి వీ కెన్ ఇగ్నోర్ దాట్. 2024లో కంపేర్ చేస్తే -$596 మైనస్ లో ఉన్నామన్నమాట. అంటే ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే $596 మనకు తక్కువ వచ్చాయన్నమాట. 2025తో కంపేర్ చేస్తే $484 మనకు తక్కువ వచ్చిందన్నమాట. అఫ్ కోర్స్ మనకి ఇంకా అక్టోబర్ లో ఉన్నాం కాబట్టి ఇంకొక 2 months లో కవర్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ టోటల్ ఎంత మనకి, $294,459 అయితే మనకి $97 అనేది తక్కువగా వచ్చింది అనమాట. అఫ్ కోర్స్ వీ కెన్ ఇగ్నోర్ దాట్. సో దిస్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ డేట్, డేట్ యాడ్ ఫంక్షన్. సరే, ఇది ఇయర్ లో బాగానే ఉంది. నాకేం కావాలి, మనకేం కావాలి, మంత్ లో కావాలి. ఓకే, మంత్ లో ఎలా చేయొచ్చు, మంత్ లో మనం ఎలా చేయొచ్చు అనంటే ఇంటర్వెల్ లో మనం ఏం చేయొచ్చు అనంటే మంత్ అని పెట్టొచ్చు. మంత్ అని పెట్టేసి, మంత్ అని పెట్టేసి కరెంట్ ఇయర్, ఓకే, సారీ, పిఎం అని పెడతాను. ఓకే, ప్రీవియస్ మంత్. ఓకే, ప్రీవియస్ మంత్ అని పెట్టేసి నేను ఇక్కడ ఏం చేస్తాను, ఎంటర్ చేసేసి ఇక్కడ ఇయర్ దగ్గర నేను మంత్ అని పెట్టేస్తాను. ఓకే, హైరార్కీలో డేట్ ఇయర్ ఉంది కదా, ఇక్కడ నేను ఏం చేస్తాను అని అంటే మంత్ అని పెట్టేస్తాను. ఓకే, మంత్ ని ఇయర్ కింద యాడ్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది డేటా, ప్రతి ఒక్క సేల్స్ డిఫరెన్స్ అనేది మనకు వచ్చేసింది అనమాట. ఓకే, సేల్స్ డిఫరెన్స్ అనేది మనకి వచ్చేసింది. ఇక్కడ సేల్స్ డిఫరెన్స్ ఎలా వచ్చింది, కంపేర్ చేసుకుంటే, మనం డేటాని కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది అని అంటే, సో 1,1308 తక్కువ వచ్చింది. ఓకే, ఫిబ్రవరిలో కంపేర్ చేసుకుంటే. లేదు, నాకు ఫిబ్రవరి వద్దు,
నేను ఫ్రెష్ డేటా కరెంట్ ఇయర్ లో కంపేర్ చేస్తాను అని అంటే, సో జనవరిలో మనకి 2025 జాన్లో మనకి $8,337 ఉంటే, 2024 డిసెంబర్లో ఇంత వచ్చింది. $377 తక్కువ వచ్చింది అనమాట. $377. సో ప్రతి మంత్ లో మనకి ఏమవుతుంది అని అంటే, ప్రతి మంత్ లో మనకి ఒక్క మార్చ్ మంత్ లో మనకి ప్లస్ $3,384 మనకి ప్లస్ వచ్చిందనమాట. బెనిఫిట్ మిగతా అవంతా తగ్గిపోయాయి అనమాట. సో దిస్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ డేట్ యాడ్ ఫంక్షన్. ఓకే, దిస్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ డేట్ యాడ్ ఫంక్షన్. ఓకే, దిస్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ డేట్ యాడ్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అని అంటే ప్యారలల్ పీరియడ్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ప్యారలల్ పీరియడ్ ఫంక్షన్. సో మనకి ప్యారలల్ పీరియడ్ ఫంక్షన్ కూడా డేట్ యాడ్ ఫంక్షన్ కి సిమిలర్ గా ఉంటుంది. కానీ కానీ డిఫరెన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ డెఫినేషన్ ఏంటి? రిటర్న్స్ అ టేబుల్ విత్ డేట్స్ షిఫ్టెడ్ టు ప్యారలల్ పీరియడ్. అంటే ప్యారలల్ పీరియడ్ అంటే ఏంటి? 2025 ప్యారలల్ పీరియడ్, ప్రీవియస్ పీరియడ్ ఏంటి? 2024. 2024కి ప్యారలల్ పీరియడ్ ఏంటి అంటే ప్రీవియస్ పీరియడ్ ఏంటి? 2023. సో తీసుకునేది ఏంటి? డేట్స్, నంబర్ ఆఫ్ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్, సేమ్ పారామీటర్. ఓకే, డేట్ యాడ్ లో ప్యారలల్ పీరియడ్ లో ఉన్నటువంటి పారామీటర్స్ అంతా సేమ్. కానీ డిఫరెన్స్ ఏంటి? లెటస్ సీ దట్. డిఫరెన్స్ ఏంటో చూద్దాం. రైట్ క్లిక్, న్యూ మెజర్. సో ఇక్కడ మనం ఏం చేద్దాము? ప్యారలల్ పీరియడ్ అని చెప్పేసి నేను పెట్టేస్తాను. ప్యారలల్ పీరియడ్, ఓకే, ఈక్వల్ టు, ఎట్లాగో మనకి విజువల్ మంత్ లో ఉంది కాబట్టి మంత్ లోనే తీసుకుందాం. సో ప్రీవియస్ మంత్. ఈ ప్రీవియస్ మంత్ లో మనకి ఏంటి? సేమ్ మళ్ళీ క్యాలిక్యులేట్ ఫంక్షన్. ఎక్స్ప్రెషన్ లో మనము టోటల్ సేల్స్ అమౌంట్ కామా ప్యారలల్ పీరియడ్. ఓకే, రిటర్న్స్ అ ప్యారలల్ పీరియడ్ ఆఫ్ డేట్స్ బై ద గివెన్ సెట్ ఆఫ్ డేట్స్ అండ్ స్పెసిఫైడ్ ఇంటర్వెల్. అంటే మనం ఏదైతే ఇంటర్వెల్ స్పెసిఫై చేస్తామో అలా డేటా అనేది మనకు వస్తుంది అనమాట. డేట్ ఏంటి? క్యాలెండర్ టేబుల్లో డేట్ అనమాట, కామా నంబర్ ఆఫ్ ఇంటర్వెల్ -1. నాకు ప్రీవియస్ మంత్ డేటా కావాలి. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ దాంట్లో మనకి డేట్ యాడ్ లో మనకి ఇంటర్వెల్ ఏదైతే ఉండే, సో డేట్ యాడ్ లో మనకి ఇయర్, క్వార్టర్, మంత్, డే వైజ్ కూడా ఉండే. మనకి డే వైజ్ డేటా కూడా వచ్చింది. కానీ ప్యారలల్ పీరియడ్ లో డే వైజ్ డేటా లేదు, ఓన్లీ పీరియడ్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ పీరియడ్. మంత్ లో లేదు, క్వార్టర్ లో లేదు, ఇయర్ లో మాత్రమే డేటా మనకి ఇస్తుందన్నమాట. నేను మంత్ తీసుకుంటాను, క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, మంత్ తీసుకుంటాను, క్లిక్ ఆన్ ఎంటర్. అండ్ డేటాని యాడ్ చేసేస్తే మనకి ఏమొచ్చింది? ప్యారలల్ పీరియడ్ లో సేమ్ డేటా వచ్చింది. ఓకే, డేట్ యాడ్ 8,734, ఇక్కడ కూడా $8,734 మనకు వచ్చింది అనమాట. ఈ రెండు డేటా. ఓకే, సేమ్ డేటా, సేమ్ డేటా. సో దిస్ ఈస్ ప్యారలల్ పీరియడ్ ఫంక్షన్. ఓకే, దిస్ ఈస్ ప్యారలల్ పీరియడ్ ఫంక్షన్. సో మనకి సమ్మరీలో మనకి ఉందన్నమాట. సో ప్రీవియస్ మంత్, ప్రీవియస్ క్వార్టర్, సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. ఇంకొక ఫంక్షన్ ఉంది మనకి, సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఫంక్షన్ తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేట్ యాడ్, ప్యారలల్ పీరియడ్ అండ్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఫంక్షన్ ఏంటో మనం చూద్దాం. రైట్ క్లిక్, న్యూ మెజర్ నేను తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నేను సేమ్ పీరియడ్, ఇక్కడ మనకి ఫంక్షన్ లోనే మనకి డెఫినేషన్ వచ్చింది లాస్ట్ ఇయర్. అంటే సేమ్ పీరియడ్ 2025లో లాస్ట్ ఇయర్ డేటాని నేను ఇస్తాను. ఓకే, 2024 లాస్ట్ ఇయర్ ఏంటి? 2023 డేటా ఇస్తాను. సో క్యాలిక్యులేట్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఏంటి? మళ్ళీ టోటల్ సేల్స్ అమౌంట్ కామా. సో ఇక్కడ మనకి ఫిల్టర్ ఫంక్షన్ ఏంటి? ఒకటే తీసుకుంటుంది మనకి ఫిల్టర్ ఫంక్షన్. ఓకే, ఇవాల్యుయేట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద కాంటెక్స్ట్ మాడిఫైడ్ బై, సో డేట్ అనే ఒక ఫంక్షన్ మాత్రమే తీసుకుంటుంది. దీంట్లో మనము ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, మంత్, ఇంటర్వెల్ అదేం తీసుకోదు. ఓకే, సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఫంక్షన్ ని నేను యాడ్ చేస్తే మనకి లాస్ట్ ఇయర్ డేటా అనే వచ్చింది.
ఇది మంత్ వైస్ డేటా రావట్లేదు మనకి. ఓకే, మంత్ వైస్ డేటా రావట్లేదు, ఇయర్ డేటా మాత్రమే వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? సో మనం కొన్ని చేంజెస్ చేయాలి. ప్యారలల్ పీరియడ్ లో మనము ఇయర్ తీసుకుందాం, ఇయర్ తీసుకుందాం. ఓకే, అండ్ డేట్ యాడ్ లో కూడా మనము ఇంటర్వెల్ లో ఇయర్ తీసుకుందాం. సారీ, ఇంటర్వెల్ లో ఇయర్ తీసుకుందాం. క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, సో ఇక్కడ నేను మంత్ లెవెల్ డేటా తీసేస్తాను. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ పీరియడ్ సేల్స్ డిఫరెన్స్ కూడా నేను తీసేస్తాను. సో ఇక్కడ మనకి ఏంటి, సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ మనకు అంత డేటా మొత్తం ఒకేలాగా వస్తుంది. వై? సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్, క్యాలిక్యులేట్ టోటల్ సేల్స్ అమౌంట్, క్యాలెండర్ టేబుల్ డేట్. వై? డేట్ డాట్ తీసుకుందాం. డేట్ డాట్ రావట్లేదు. క్యాలెండర్ డేట్ డేట్. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఫంక్షన్. ఓకే, నేను మిగతావి తీసేస్తాను. టోటల్ సేల్స్ అమౌంట్ ఒక్కటి యాడ్ చేస్తాను. ఓకే, సో ఈ ఫిల్టర్ కండిషన్ తీసేస్తాను. సో మనకి ప్రీవియస్ డేటా మాత్రమే, అంటే ఇయర్లీ డేటా మాత్రమే మనకు వస్తుంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను, సేల్ డేట్ తీసుకుంటాను. ఓకే, సరే మనకి క్యాలెండర్ టేబుల్ వర్క్ అవ్వట్లేదు కదా, సేల్ డేట్ తీసుకుంటాను నేను. ఓకే, సేల్స్ డేట్, సేల్స్ డేట్ తీసుకుంటాను. ఎంటర్. సో సేల్స్ డేట్ లో కూడా మనకి కరెక్ట్ గా రావట్లేదు. వి విల్ సీ దట్ మనకి సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఫంక్షన్ లో మనకి ఏమవుతుందో చూద్దాం. మనకి డేటా అనేది కరెక్ట్ గా రావట్లేదు, మనకి ఏం ఫిల్టర్ లేదు. 25 294871 ఎందుకు వస్తుంది సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఫంక్షన్ లో? ప్రీవియస్ ఇయర్ ఎందుకు ఇలా వస్తుంది? లెట్ మీ చెక్. ఓకే, మళ్ళీ ఒకసారి రాస్తాను. ఓకే, సో క్యాల్కులేట్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ లో లెట్ మీ గో ఫర్ టేకింగ్ సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ తీసుకుంటాను. సేల్స్ అమౌంట్ తీసుకుంటాను, సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్, క్లోజ్ ద బ్రాకెట్, కామా. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, డేట్ కాలం డైరెక్ట్ గా మనము క్యాలెండర్ టేబుల్లో డేట్ కాలం తీసుకుందాం. క్లోజ్ ద బ్రాకెట్, క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, వై ఆర్ వి గెటింగ్ ద సేమ్ ఇష్యూ? క్యాలెండర్ టేబుల్లో 31. ఓకే, టుడే తీసుకుంటే ఎలా వస్తుంది? వచ్చింది, బట్ మనకి వేరేలా వచ్చింది. ఓకే, ఓకే, నో వరీస్, వి విల్ సీ దట్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఫంక్షన్. సో ఇక్కడ మనకి ఏంటి, నెక్స్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ కి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ నెక్స్ట్ అనే ఒక ఫంక్షన్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు అనమాట. షిఫ్టింగ్ డేట్స్ షిఫ్ట్ చేయాలి అని అంటే డేట్ యాడ్ ఫంక్షన్, ప్యారలల్ పీరియడ్ ఫంక్షన్. డిఫరెన్స్ ఏంటి రెండింటి మధ్యలో? డేట్ యాడ్ లో ఏంటి అని అంటే డే లెవెల్ డేటా కూడా మనం చూడొచ్చు, కానీ ప్యారలల్ పీరియడ్ లో డే లెవెల్ డేటా అనేది మనం చూడలేము అనమాట. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డేట్ యాడ్ అండ్ ప్యారలల్ పీరియడ్. సో నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అని అంటే రన్నింగ్ టోటల్ కుములేటివ్ సేల్స్. సో అసలు కంపెనీస్కి ఎందుకు రన్నింగ్ టోటల్ కుములేటివ్ సేల్స్ కావాలి? ఓకే, వాట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ రన్నింగ్ టోటల్ ఆర్ కుములేటివ్ సేల్స్? సో అది అసలు అది ఎందుకు? సో ఎందుకు అంటే లెట్ మీ గో ఫర్ టేకింగ్ ద పెయింట్. ఓకే, సో పెయింట్ లో మనం చూద్దాం. సో దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తాము, రన్నింగ్ టోటల్ ఫంక్షన్ ఏ సినారియోలో యూజ్ చేస్తాము అని చెప్పేసి లెట్ us సీ దట్. సో మనకున్న కాన్సెప్ట్ ఏంటి అని అంటే రన్నింగ్ టోటల్. ఓకే, రన్నింగ్ టోటల్ ఆర్ కుములేటివ్ టోటల్, కుములేటివ్ టోటల్స్. కుములేటివ్ టోటల్స్, రన్నింగ్ టోటల్స్ అంటే ఏంటి? లెట్ us సీ దట్.
సో ఇక్కడ ఒక గ్రాసరీ స్టోర్ ఉందనుకోండి, గ్రాసరీ స్టోర్. సో గ్రాసరీ స్టోర్ లో మనకి ఏంటి, సో డిఫరెంట్ డిఫరెంట్ గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయి కదా. మన రెగ్యులర్ గా మనకు కావాల్సినటువంటి ఆ, వస్తువులన్నీ మనం మన దగ్గరలో ఉన్నటువంటి ఒక పెద్ద గ్రాసరీ స్టోర్కి వెళ్ళేసి మనం తెచ్చుకుంటాం అనమాట. సో ఈ గ్రాసరీ స్టోర్ సేల్స్ మేనేజర్ సేల్స్ మేనేజర్ ఏం చెప్తున్నాడు అని అంటే, ఐ నీడ్ టు, నాకు రన్నింగ్ టోటల్ కావాలి, అంటే రన్నింగ్ టోటల్ సేల్స్ కావాలి. రన్నింగ్ టోటల్ సేల్స్ కావాలి. రన్నింగ్ టోటల్ సేల్స్ ఏంటి? ఇప్పుడు మనము అక్టోబర్లో ఉన్నాం. నాకు అక్టోబర్ ఫస్ట్ నుండి టిల్ ఇవాల్టి వరకు, ఓకే, ఈ రోజటి వరకు ఎంత సేల్స్ అయ్యాయి అంటే 29th అక్టోబర్ వరకు, అంటే టుడే, సింపుల్ గా చెప్పాలి అని అంటే టుడే, ఇవాల్టి రోజు వరకు నాకు ఎంత సేల్స్ అయ్యాయి, సేల్స్ అమౌంట్ ఎంత, సేల్స్ అమౌంట్ ఎంత. ఇంకొక రిక్వైర్మెంట్ ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటి? ఇది డే లెవెల్ అన్నమాట. ఇది డే లెవెల్. ఓకే. ఇంకొక లెవెల్ ఏంటి? ఓకే, ఇది డే లెవెల్ ప్లస్ మంత్ లెవెల్. ఓకే. ఇంకొకటి ఏంటి? క్వార్టర్. అంటే క్వార్టర్ ఏంటి? ఈ క్వార్టర్. ఓకే, మనకి 4 క్వార్టర్స్ ఉంటాయి. ఓకే, 4 క్వార్టర్స్. Q1, ఓకే, జాన్, ఫెబ్, మార్చ్ అనేది Q1. ఓకే, జాన్, ఫెబ్, మార్చ్ అనేది Q1. ఏప్రిల్, మే, జూన్ అనేది Q2. ఓకే, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అనేది Q3. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనేది Q4 అన్నమాట. అంటే సేల్స్ మేనేజర్ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే, కరెంట్ క్వార్టర్, ఓకే, కరెంట్ క్వార్టర్ నుంచి ఇవాల్టి వరకు టుడే సేల్స్ కావాలి. సేల్స్ అమౌంట్ ఎంత. ఓకే. ఆ ఆ తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి? కరెంట్ ఇయర్. కరెంట్ ఇయర్ ఏంటి అంటే, 1 జనవరి టిల్ టుడే, ఇవాల్టి వరకు. అంటే 2025 నుంచి, ఓకే, టిల్ టుడే సేల్స్ కావాలి. సేల్స్ మేనేజర్ రిక్వైర్మెంట్. సేల్స్ మేనేజర్ రిక్వైర్మెంట్. ఈ సేల్స్ ఎలా ఉండాలి? నాకు మొత్తం సేల్స్ కావాలి, టోటల్ గా సేల్స్ కావాలి, ప్లస్ ఇవి కుములేటివ్ టోటల్స్ లా ఉండాలి. కుములేటివ్ టోటల్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, కుములేటివ్ టోటల్స్ అంటే ఏంటి? ఓకే. సో డే 1, ఫర్ ఎగ్జాంపుల్ డే 1 సేల్స్ అమౌంట్ ఎంత అంటే $1000 ఆర్ ₹1000. డే 2 సేల్స్ ఎంత అంటే 2000. ఓకే. డే త్రీ వచ్చేసి డే త్రీ వచ్చేసి డే త్రీ వచ్చేసి 4000. సో ఫోర్ థౌజండ్ ఇది సేల్స్ అన్నమాట. ఇది సేల్స్ ఇది సేల్స్ అన్నమాట. సో క్లయింట్ ఆర్ సేల్స్ మేనేజర్ రిక్వైర్మెంట్ ఏంటి? కుములేటివ్ సేల్స్ కావాలి. ఓకే, రన్నింగ్ టోటల్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రన్నింగ్ టోటల్. ఓకే, కుములేటివ్ సేల్స్ ఆర్ రన్నింగ్ టోటల్. సో ఇలా ఫస్ట్ డే కాబట్టి 1000. ఓకే, ఫస్ట్ డే కాబట్టి 1000. ఓకే. సెకండ్ డే సెకండ్ డే ఏమవుతుంది అని అంటే, ఇవాల్టి సేల్స్ అంటే రెండో రోజు సేల్స్ ప్లస్ ఫస్ట్ డే సేల్స్ కలిపితే ₹3000. ఓకే, ₹3000. మళ్ళీ థర్డ్ డే సేల్స్ ఏమవుతుంది? మూడో రోజు సేల్స్ 4000 ప్లస్, రెండో రోజు సేల్స్ 2000 ప్లస్, మొదటి రోజు సేల్స్ ₹1000. అంటే ₹7000. అంటే ఎంత అవుతుంది? ₹7000 మనకి కుములేటివ్ సేల్స్ అన్నమాట. ఓకే. ఇలా ఏమవుతుంది అని అంటే, ఎంత జనరేట్ అవుతుంది డే వైస్ ఇవాల్టి వరకు ఎంత జనరేట్ అయ్యింది? ₹7000 డే 3 రోజు మనం జనరేట్ చేసిన అమౌంట్ అని చెప్పేసి మనకి ఈ డేటా అనేది వస్తుంది అనమాట. సో మనకి ఇది ఇది ఎలా వస్తుంది? ఇది ఎలా రావాలి అంటే, ఇది ఎలా వస్తుంది? ఇది రావాలి అంటే మనం ఏం చేయాలి?
మనకి ఎటువంటి ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, మనకు ఉన్నటువంటి ఫంక్షన్స్ ఏంటి అని అంటే మనకు ఉన్నటువంటి ఫంక్షన్స్ ఏంటి అని అంటే టోటల్ టోటల్ వైటిడి. ఓకే, మనకు ఉన్నటువంటి ఫంక్షన్స్ ఏంటి అని అంటే టోటల్ వైటిడి. టోటల్ వైటిడి. టోటల్ వైటిడి అంటే ఏంటి? టోటల్ వైటిడి అంటే ఏంటి? వైటిడి అంటే ఇయర్ టు డే అన్నమాట. ఇయర్ టు డే అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలి అని అంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్, స్టార్టింగ్ ఆఫ్ ద కరెంట్ ఇయర్. కరెంట్ ఇయర్ ఏంటి? 2025. సింపుల్ గా చెప్పాలి అని అంటే 2025 నుండి, ఓకే, టిల్ నుండి టిల్ టుడే. ఓకే, టిల్ టుడే, ఇవాల్టి వరకు. ఓకే, ఇవాల్టి వరకు, ఇవాల్టి వరకు మనకు వచ్చే సేల్స్ ఎంత? టోటల్ వైటిడి. ఓకే, నెక్స్ట్ ఏంటి? టోటల్ క్యూటిడి. క్యూటిడి. క్యూటిడి ఏంటి మళ్ళీ? టోటల్ క్వార్టర్ టు డే. క్వార్టర్ టు డే అంటే టోటల్ క్వార్టర్ టు డే ఏంటి? స్టార్టింగ్ ఆఫ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద కరెంట్ క్వార్టర్. ఓకే, కరెంట్ క్వార్టర్, స్టార్టింగ్ ఆఫ్ ద కరెంట్ క్వార్టర్. ఈ క్వార్టర్ ఏంటి? అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనేది మనం Q4 లో ఉన్నాం. క్వార్టర్ 4 టిల్ టుడే, ఇవాల్టి వరకు. ఓకే, స్టార్టింగ్ ఆఫ్ ద క్వార్టర్ టిల్ టుడే. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి? టోటల్ ఎంటిడి అంటే స్టార్టింగ్ ఆఫ్ ద మంత్, స్టార్టింగ్ ఆఫ్ ద కరెంట్ మంత్. కరెంట్ మంత్ అంటే మనము అక్టోబర్ లో ఉన్నాం కదా, అక్టోబర్ ఫస్ట్ నుంచి, అక్టోబర్ ఫస్ట్ నుండి టిల్ టుడే అంటే 29th అక్టోబర్ వరకు ఎంత ఉంది. ఓకే, మళ్ళీ రేపు 30 అక్టోబర్ వరకు ఎంత. సో దిస్ ఈస్ టోటల్ వైటిడి, టోటల్ క్యూటిడి అండ్ టోటల్ ఎంటిడి. ఓకే, సో మనం ఎలా చేయొచ్చు, ప్రాక్టికల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు చూద్దాం ఒకసారి. ప్రాక్టికల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు చూద్దాం. ఓకే, టోటల్ వైటిడి కామా క్యూటిడి కామా ఎంటిడి. ఓకే, టోటల్ వైటిడి క్యూటిడి ఎంటిడి. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు? రైట్ క్లిక్. రైట్ క్లిక్, న్యూ మెజర్. ఓకే, న్యూ మెజర్ లో మనం ఏం చేయొచ్చు? న్యూ మెజర్ లో మనం ఏం చేయొచ్చు? టోటల్ వైటిడి అని చెప్పేసి రాయొచ్చు అనమాట. ఓకే, నేను మెజర్ నేమ్ వచ్చేసి టోటల్ వైటిడి ఈక్వల్ టు, ఓకే, టోటల్ వైటిడి ఈక్వల్ టు డైరెక్ట్ గా స్ట్రేట్ ఫార్వర్డ్ గా క్యాలిక్యులేట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేయకుండా డైరెక్ట్ గా మనం టోటల్ వైటిడి అని చెప్పేసి ఇచ్చేయచ్చు. ఇచ్చేసిన తర్వాత మనకి తీసుకున్నటువంటి పారామీటర్స్ ఏంటి అని అంటే ఎక్స్ప్రెషన్ కామా డేట్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఎక్స్ప్రెషన్ డేట్స్ మాత్రం తీసుకుంటాము. ఎక్స్ప్రెషన్ ఏంటి? సేల్స్ అమౌంట్ అనేది మనము ఎక్స్ప్రెషన్ ఉంది కదా, టోటల్ సేల్స్ అమౌంట్ కామా ఇక్కడ మనం తీసుకోవాల్సిన డేట్ క్యాలెండర్ టేబుల్ నుంచి మనం డేట్ తీసుకోవచ్చు అనమాట. క్లోజ్ ద బ్రాకెట్, క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, క్లిక్ ఆన్ ఎంటర్. ఒక టేబుల్ తీసుకుంటాను, లేదు అనంటే ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటాను. సో ఈ మ్యాట్రిక్స్ లో నేను డేటా యాడ్ చేసేసాను. ఆ తర్వాత సేల్స్ నుంచి టోటల్ సేల్స్ అమౌంట్, టోటల్ సేల్స్ అమౌంట్, ఆ తర్వాత టోటల్ వైటిడి. ఓకే, టోటల్ వైటిడి. లెట్ మీ ఇంక్రీజ్ ద ఫంట్ సైజ్. లెట్ మీ ఇంక్రీజ్ ద ఫంట్ సైజ్ 15. ఓకే, ఇది మనము కార్డ్ విజువల్ లో కూడా మనం చూడొచ్చు అనమాట. ఓకే, కార్డ్ విజువల్ లో కూడా మనం చూడొచ్చు. ఈ కార్డ్ విజువల్ లో మనం ఎందుకు చూడాలి అంటే మనకి ఇప్పటివరకు ఎంత ఎంత డేటా, ఎంత సేల్స్ అయ్యాయో చూడాలి కదా. సో నేను ఏం చేస్తాను? ఒక కార్డ్ విజువల్ తీసుకొని టోటల్ వైటిడి యాడ్ చేస్తాను. మనకి టోటల్ వైటిడి 81.53 thousand అంటే $81,529 మనకు వచ్చిందనమాట. బట్ రన్నింగ్ టోటల్ ఎలా తెలుసుకోవాలి? రన్నింగ్ టోటల్ ఎలా తెలుస్తుంది? ఎక్స్పాండ్, ఎక్స్పాండ్. ఓకే, ఎక్స్పాండ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది? డేటా అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి డేటా ఏమొచ్చిందో చూద్దాము. ఓకే, యు అబ్జర్వ్ ద డేటా 2023. ఓకే, డేటా ఎంత? $309. ఓకే, 2023 జనవరి 2
జనవరి 309 డాలర్లు. ఓకే, జనవరిలో 337 డాలర్లు. ఈ $309 ప్లస్ $337 $646 ప్లస్ అయిపోయింది. ఓకే, ఇవి రెండు ప్లస్ అయిపోయింది. సారీ, ఇది ప్లస్ అయిపోయింది, ఇది ప్లస్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ 300 $646 ప్లస్ $315 మనకి $961. ఓకే, $961. మనం ఏం చేయొచ్చు అని అంటే ఇక్కడ ఇయర్ లో మనం ఒక ఫిల్టర్ పెట్టేస్తాం. మనకి బేసిక్ ఫిల్టరింగ్ బ్లాంక్ తీసేద్దాం. ఓకే, మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఫంట్ సైజ్ కూడా మనం ఇంక్రీజ్ చేస్తే మనం ఇంకా క్లియర్ గా చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఫంట్ సైజ్ కూడా నేను ఇంక్రీజ్ చేశాను. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మనం ఏం చేయొచ్చు, నెక్స్ట్ లాస్ట్ వెళ్దాం, డైరెక్ట్ 25 డేటాకి వెళ్ళిపోదాం. మనకి ఇదంతా ఎందుకు, ప్రీవియస్ డేటా ఎందుకు, 25 డేటాకి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ మనకి ఏంటి, ఇయర్లీ డేటా ఉంది మనకి. ఓకే, టోటల్ వైటీడీ అనేది మనకి ఇయర్లీ డేటా ఉంది. మనం డైరెక్ట్ గా మనము ఇయర్ తీసుకోవచ్చు, డే తీసేసి ఇయర్లీ తీసుకోవచ్చు. ఇయర్లీ తీసుకున్నప్పుడు మనకు డేటా అనేది ఎలా వస్తుంది. ఓకే, లెట్ మీ యాడ్ ద ఇయర్ ఆల్సో, డే ఆల్సో. ఓకే, డే వైస్ డేటా మనకి ఎలా వచ్చింది. ఓకే, సో మనకి కరెంట్ డేటా ఏంటి, $81,529 అనేది మనకి ఇయర్ టు డే, అంటే స్టార్టింగ్ ఆఫ్ జనవరి నుంచి ఇప్పటి వరకు జనరేట్ అయిన డేటా, జనరేట్ అయిన సేల్స్ 29 అక్టోబర్ వరకు వచ్చిన డేటా $81,529. ఓకే, $29. ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే డిస్ప్లే యూనిట్ లో మనకి ఆటో ఉంది కదా, నన్ను పెట్టేస్తాను, మనకి మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద టోటల్ వైటిడి. ఓకే, టోటల్ వైటిడి. నెక్స్ట్ ఏంటి, టోటల్ క్యూటిడి. రైట్ క్లిక్, సేమ్ నేను డైరెక్ట్ గా నేను ఇక్కడ టోటల్ వైటిడి నుంచి కాపీ తీసేసి రైట్ క్లిక్, న్యూ మెజర్. ఓకే, టోటల్ క్యూటిడి, టోటల్ క్యూటిడి. ఇక్కడ మనం డైరెక్ట్ గా క్యూ అని పెట్టేస్తే మనకి ఎంటర్ చేయండి. ఓకే, ఎగ్జిక్యూట్. టోటల్ క్యూటిడి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, టోటల్ క్యూటిడిలో మనకి ఈ క్వార్టర్ ఏంటి, సో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అనేది క్వార్టర్. 30th సెప్టెంబర్ లో $73,269 అనేది సెప్టెంబర్ క్వార్టర్ వరకు వచ్చిన డేటా. సెప్టెంబర్ క్వార్టర్ అంటే క్వార్టర్ 3లో వచ్చినటువంటి సేల్స్ అన్నమాట. క్వార్టర్ 3లో వచ్చినటువంటి సేల్స్. మళ్ళీ ఎప్పుడైతే క్వార్టర్ 4 స్టార్ట్ అయిందో $473 స్టార్ట్ అయింది అనమాట. ఓకే, $473 స్టార్ట్ అయింది. ఓకే, మనం క్వార్టర్ 2 చూద్దాం. ఈ క్వార్టర్ 2 సేల్స్ ఏంటి, క్వార్టర్ 2 జూలై వరకు, జూన్ వరకు క్వార్టర్ 2 అనమాట. $48,675. మళ్ళీ క్వార్టర్ 3 ఫస్ట్ లో $83 స్టార్ట్ అయిందనమాట సేల్స్. ఓకే, $83 స్టార్ట్ అయిందనమాట. దిస్ ఈస్ టోటల్ క్యూటిడి. నేను ఒక కార్డ్ విజువల్ తీసుకుంటాను. సో ఇదే కార్డ్ విజువల్ ని కాపీ చేసేసి కంట్రోల్ C కంట్రోల్ V, దీంట్లో టోటల్ వైటిడి దగ్గర టోటల్ క్యూటిడి ఎక్కడ పోయింది, టోటల్ క్యూటిడి యాడ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, $8,364. ఓకే, $8,364 అంటే క్వార్టర్ 1 లో వచ్చినటువంటి డేటా. లెట్ మీ యాడ్ క్వార్టర్ క్యూటిడి. ఓకే, సో రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే మనకి 8,268 అంటే స్టార్టింగ్ నుంచి వచ్చినటువంటి సేల్స్. ఎందుకు, అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 29 వరకు వచ్చినటువంటి డేటా అన్నమాట. మంత్ టు డే, సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే మంత్ టు డే కూడా సేమ్ వస్తుంది అనమాట. ఎందుకు, క్వార్టర్ మంత్ రెండు ఒకే టైంలో స్టార్ట్ అయిందనమాట. మంత్ టు డే కూడా మనకు అదే డేటా వస్తుంది. సో ఎప్పుడైతే నవంబర్ 1 డేటా వస్తుందో అప్పుడు క్వార్టర్లీ డేటా అనేది చేంజ్ అవుతుంది.
ఓకే, మంత్ టు డే. సో సేమ్ వస్తుంది అనమాట, మంత్ టు డే కూడా మనకి సేమ్ వస్తుంది. ఎప్పుడైతే నవంబర్లో వెళ్తామో నవంబర్లో మనకి కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది అనమాట. మంత్ టు డే నేను యాడ్ చేస్తాను, అంటే ఎవ్రీ మంత్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, మంత్లీ డేటా అనేది అక్టోబర్ ఉంది. సెప్టెంబర్లో చూడండి మీరు. ఓకే, సెప్టెంబర్లో చూడండి, 30 సెప్టెంబర్ $8,800తో క్లోజ్ అయ్యింది అనమాట సెప్టెంబర్. ఓకే, ఇది మంత్ మంత్ యాడ్ అవుతుంది అనమాట. ఇది మంత్ మంత్ యాడ్ అవుతుంది అనమాట. రన్నింగ్ టోటల్ ఎవ్రీ మంత్ అనేది మనకి సపరేట్ గా వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద టోటల్ ఎంటీడీ, వైటీడీ అండ్ క్యూటీడీ. ఓకే, టు ఫైండ్ అవుట్ క్వార్టర్లీ, మంత్లీ అండ్ ఇయర్లీ రన్నింగ్ టోటల్.